రికార్డ్ అవుతుందా? ఒక పర్సన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా కంపెనీ దివాళా తీశారంట, కంపెనీకి వెళ్ళమాక అన్నారు. ఇమీడియట్గా నువ్వు బ్యాకప్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇదేదో జరిగింది, ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. డెఫినెట్లీ, ఎందుకంటే జాయిన్ చేయించుకుంది నేనే కదా. కానీ వెళ్ళా, గల్ల పట్టేసుకున్నారు అని చెప్పి అన్నారు. స్టోన్స్ తీసుకొని అద్దాలు బయటకొట్టేస్తున్నారు, స్కామర్ అని చెప్పి. నేను చెప్పాను, నేను మోసం చేసిన వాడిని అయితే నేను ఇంత దూరం రాను, కేసు పెడదాం. అలా నా బేగంపేట ఎస్ఐ గారిని కన్సల్ట్ అయ్యి వాళ్ళందరి ముందు నేనే ఎస్ఐ గారితో ఫోటో దిగి సంతకం పెట్టి ఒక 3 months తర్వాత పట్టుకున్నారు. మరి అవన్నీ డబ్బులు ఏం చేశారు? జడ్జి గారు ఒకటే అడిగారు, కోర్టు తెలిసింది ఏంటంటే బికారి ఇన్ఫోసిస్ కంపెనీలో హెచ్ఆర్ని నమ్ముతారండి. అంటే పిచ్చోడు ఎవరండి ఇక్కడ. నెక్స్ట్ నేనేం చేశానంటే, నేనే ఎందుకు ఎంటర్ప్రీనర్ అయ్యి ఒక 10 మంది జాబ్ ఇవ్వకూడదు స్టార్ట్ చేశాను. సో బేసికల్గా నా కంపెనీ టెక్లింక్స్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి నా సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ ఉండేది. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన 2 నెలలకే ఆల్మోస్ట్ మళ్ళీ రూమర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎలా స్టార్ట్ చేశారంటే, ఇది ఒక స్టార్టప్ కంపెనీ, క్యాండిడేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు జాబ్స్ ఏమి ఇవ్వరని చెప్పి. ఎదుగుతున్నాము అంటే ఇలాంటి తగులుతూనే ఉంటాయి. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఏంటి అంటే, నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరు పడొద్దు. అవగాహన ఉండి చేశానో అవగాహన లేక చేశానో అనేది సెకండరీ. నేను పడ్డ కష్టం ఎవరు పడొద్దు. నా కంపెనీని అప్రోచ్ అయినటువంటి క్యాండిడేట్స్ అటు ఫినాన్షియల్గా ఇటు కెరియర్గా ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. స్టూడెంట్స్ మైండ్లో పడిపోయినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటీరియర్ మేకప్. హైదరాబాద్ వెళ్ళాలి, పెద్ద పెద్ద కంపెనీస్, మిర్రర్స్, పెద్ద మిర్రర్స్, ఒక 50-30 సాఫ్ట్ ల్యాప్టాప్స్ హడావిడి చేసుకుని ఒక 20-30 మంది క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారంటే చాలు, ఇంకెళ్ళిపోయి జాయిన్ అయిపోవడమేనా. సరే, ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఒక చిన్న 2 లైన్స్లో చెప్పాలి అని అంటే, ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సారీ టు సే, ముదురులండి వీళ్ళంతా. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. కొత్తగా స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసిన నాగుల్ మీరా గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు కదా సీఈఓగా. సో ఏంటి అంటే, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేశారు, ఇదంతా ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాము. సార్, మీ ప్రాపర్ ఎక్కడ అండ్ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో అడిగిన వెంటనే నాకు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మీ యూటీవీ ఛానల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో నా పేరు నాగుల్ మీరా షేక్. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. సో మై విలేజ్ నేమ్ ఈజ్ వీరులపాడు, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో కమింగ్ టు ది మై ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎంబీఏ హెచ్ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. సో యాక్చువల్గా చెప్పాలి అంటే, మా ఎడ్యుకేషన్ కెరియర్ అనేది టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటర్మీడియట్ వరకు ఒక విజన్ అంటే ఉండింది అనమాట. అంటే ఒక ప్రాసెస్ ఉండింది, ఇంటర్ వరకు చదువుకుందాం, ఇంటర్ ఇలా కంప్లీట్ చేయాలి అని ఒక ఐడియాలజీ ఉండింది. ఇంటర్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే, బేసిక్గా ఇప్పుడు సిఎస్సి అంటే ఇప్పుడు తెలుస్తుంది మనకి, బీటెక్లో సిఎస్సి ఉందని. బట్ మా అప్పుడే ఉంది సిఎస్సి అనేది. వొకేషనల్ కోర్సులో సిఎస్సి అని ఒక సబ్జెక్ట్ ఉండింది. దాంతోపాటు డిఎంఎల్టీ, ఎంఎల్టీ అని చెప్పి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. మేబీ మా వల్లనే, మా కోసం అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని జనరేట్ చేశారేమో ఆ టైంలో. బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఏమి రాలేదు. ఇంకా మళ్ళీ డైలమాలో పడిపోయాం. యాక్చువల్గా కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కంప్యూటర్స్కి వెళ్ళాలి, డిగ్రీ చేద్దామంటేనేమో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ డైలమాలో పడ్డాను. ఏం చేయాలో అర్థం కాక మేనేజ్మెంట్ని కన్సల్ట్ అయితే బీకామ్ జనరల్స్ కానీ కంప్యూటర్స్ కానీ తీసుకోమని చెప్పారు. సో ఆబ్వియస్లీ వీఆర్ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కంప్యూటర్స్ తీసుకున్నాం. ఇంటర్మీడియట్ బాగానే ఉంది. డిగ్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ యంగ్ బ్లడ్ కాబట్టి సో ఆటోమేటికల్లీ
కొంచెం ఎడ్యుకేషన్ తగ్గిపోవడం. ఉమ్, దాని తర్వాత మళ్ళీ ఇంకా డిగ్రీ చదివేటప్పుడు కొన్ని అంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది చదువు మీద. అవును. అంటే అప్పటికి రెక్కలు వస్తాయి కదా ఆ! మనకి. రెక్కలు వస్తాయి. యూత్ అనగానే రెక్కలు వచ్చేస్తాయి. ఆ, బట్ అక్కడ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడే మన కెరీర్‌ని స్ట్రాంగ్‌గా అవును. బిల్డ్ చేసుకోవాలి. ఉమ్, సో, బై గాడ్ గ్రేస్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత మళ్ళీ కన్‌ఫ్యూజన్. ఉమ్. డిగ్రీలో ఏం చేశారు? బీకామ్ కంప్యూటర్స్. ఓకే. బీకామ్ కంప్యూటర్స్ అంటే చేశాను. ఇంటర్మీడియట్ బేస్ ఏంటి? సీఎస్‌సి కంప్యూటర్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇప్పుడు ఓకే. మనం బీటెక్‌లో ఏం చెప్పుకుంటున్నామో అదే అన్నమాట. ఇంటర్లో ఇంటర్‌లో. ఇంటర్లోనే ఉండేది అది ఇంటర్‌లోనే ఉండిందది. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు. లేదు. అప్పుడు వొకేషనల్ కోర్స్ అని చెప్పి యాడ్ చేశారన్నమాట. ఓకే. కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిందది. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉందా సార్? ఇప్పుడు ఆబ్వియస్లీ సీఎస్‌సి అంటేనే అదొక బ్రాండ్ అయిపోయింది. ప్రతి బీటెక్‌లో కూడా. అంటే ఇంటర్మీడియట్లో లేదు, మీ అప్పుడు ఉండేది అది. మా అప్పుడు ఉండింది. ఆ ఓకే. విషయం ఇప్పుడున్న జనరేషన్ చెప్తే ఆ, నమ్మరు. అవును, మరి నేను కూడా మీరు నమ్మట్లేదు కూడా అంటే. నమ్మరు ఆబ్వియస్లీ. ఇక ఏం చేయాలి అంటే మీరు నమ్మకం కోసం ఏం చేయాలంటే యూనివర్సిటీని కన్సల్ట్ అవ్వండి. ఓకే. నేను అంటే బీటెక్‌లోనే వొకేషనల్ కోర్స్ అనుకుంటున్నాను సిఎస్సిని. లేదు ఇంటర్‌లో అని లేదు. నాకు ఐడియా ఇప్పుడు రాలేదు. బీటెక్‌లో సీఎస్‌సి అనేది ఇప్పుడు జనరల్ అయిపోయింది అది. హ్మ్. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడే సీఎస్‌సి అని చెప్పి వొకేషనల్‌లో ఉంది. ఓకే. ఎంఎల్‌డి, డిఎంఎల్‌డి హ్మ్. అండ్ సీఎస్‌సి, హ్మ్. ఎంపీహెచ్‌డబ్ల్యూ కూడా ఉండిందన్నమాట అప్పట్లోనే. ఓకే. సో, ఇవన్నీ అప్పటి నుంచి మాతోనే స్టార్ట్ అయింది అది. అంటే 10థ్ క్లాస్ అయిపోయినంకే ఏది మనం ఏ దారిలో వెళ్ళాలి అనేది అప్పుడు కూడా చూస్ చేసుకోవచ్చు ఆ! మనకి. చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అప్పుడు మేము 90స్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే 90స్ కిడ్‌కి ఒక అవగాహన ఉండింది. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి అవగాహన లేదు. ఆహా. అంటే వాళ్ళని నేను డిస్కరేజ్ చేయట్లేదు. హ్మ్. అలాగని చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ లేదని నేను అనట్లేదు. హ్మ్. ఎవరి దగ్గర ఉండే స్కిల్ వాళ్ళకుంటుంది. అవును. సో, డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ డైలమాలో పడ్డాను. ఓకే. సరే ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నా వెల్ విషర్ ఒక సార్ ఉన్నారు. హ్మ్. అడిగితే ఐసెట్ రాసి ఎంబీఏకి వెళ్ళమని చెప్పారు. హ్మ్. రాశాను. ఎప్పుడు రాశాను? దానికి ముందు ఎవరెవరో చెప్పిన మాటలు విని ఎంకామ్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. హ్మ్. ఎంకామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వచ్చింది. ఓకే. తొర్రూరు అని చెప్పి తెలంగాణ. హ్మ్. అప్పుడు సమైక్యాంధ్ర అండి. తెలంగాణ అప్పుడు అవును. ఏం లేదు. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అనే హ్మ్. ఉండేది. అప్పుడు వచ్చింది చక్కగా తొర్రూరు అనే కాలేజీలో మంచి ప్లేస్‌మెంట్ వచ్చింది. హ్మ్. వెళ్ళాను 3 డేస్‌కే ఆబ్వియస్లీ అందరూ వినే ఉంటారు. ర్యాగింగ్ అనేది జెంట్స్ చేస్తారు గర్ల్స్‌ని లేదంటే బాయ్స్‌ని అని చెప్పి. నాకప్పుడు ఎదురైంది ఏంటంటే గర్ల్స్ నన్ను ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓహ్! హ్మ్. ఎల్లగానేనా? ఒక 3 డేస్ టైం పట్టిందండి. ఓకే. సో, నాకు ప్లస్ పాయింట్ ఏందంటే నా ఫాదర్. హ్మ్. ఫాదర్ అనే కంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనటం నాకు బాగా హ్యాపీ. హ్మ్. బట్ ఇక్కడేంటంటే నేను ఏం చెప్పినా సరే వింటారు. నా మీద నమ్మకం. ఆబ్వియస్లీ చాలామంది పేరెంట్స్ అలాగే చేస్తారు. అవును. బట్ మై ఫాదర్ ఈజ్ మై హీరో. ఓకే. సో, నా ఫాదర్ గురించి నేను చెప్పుకోవడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫాదర్ ఏం చేస్తుంటారు? మదరు యాక్చువల్లీ ఫాదర్ ఏమో కాంట్రాక్టర్. హ్మ్. కాంట్రాక్టర్ అంటే పెద్ద కాంట్రాక్టర్ కాదు. హ్మ్. తాపీ మేస్త్రిలాగా. ఓకే. మదర్ ఏమో పొలం వెళ్తా ఉంటారు. నాకు చిన్న సిస్టర్ ఉందన్నమాట. ఓకే. తనకి చిన్న ఏజ్‌లోనే మ్యారేజ్ చేశాము. హ్మ్. ఇప్పుడు 12థ్ ఇయర్‌లోకి ఎంటర్ అయింది. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఎప్పుడైతే ఇక కాలేజ్‌కి వెళ్ళానో ర్యాగింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఇంకోటేంటంటే మనసులో ఏదో వెలితి. హ్మ్. అసలు ఏంటి నేను చదువుకున్న చదువు ఏంటి? నేను ఎటొస్తున్నాను? ఏం కంప్యూట్ చేస్తున్నాను ఏం నేను? చేస్తున్నాను ఏంటనేది ఆ! చిన్నగా మైండ్‌లో తొలచడం స్టార్ట్ అయిపోయింది. హ్మ్. అనిపించింది అసలు నేను ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నానా ఏంటా అని చెప్పి. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ అయిపోయినంక ఇంకేముండదు. ఏముండదు కదా! ఆ! అసలు యాక్చువల్‌గా డిగ్రీలోనే అయిపోతుంది కెరీర్ అంతా అవును. గూడా. రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయిన తర్వాత ఇక నేను మేనేజ్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేసి నాకు సీట్ వద్దేమొద్దని చెప్పి హ్మ్. వితిన్ 24 అవర్స్‌లోనే సర్టిఫికేట్ తీసేసుకొని బయటకొచ్చేసాను. ఎంసీఏ. ఆ! హ్మ్. ఎంసీఏ కాదు ఎంకామ్. ఓకే. ఎంకామ్ ఎంట్రన్స్‌లో ఆ! రాసిన ఎగ్జామ్ అది. ఎంకామ్. క్వాలిఫై అయ్యాను. ఎంకామ్ హ్మ్. చేసి ఎల్ఎల్బీ చేద్దాం అనుకున్నా. ఓకే. అది కూడా టెంపరరీ. ఆ మైండ్‌లన్నీ కూడా ఎంకామ్ చేద్దాం అనుకున్నారు. ఎల్ఎల్బీ పోయి ఎంబీఏ చేశారు. అదంతా కూడా ఆ టైంకల్లా అల్లిపోయిందది. ఓకే. సరే అని చెప్పి ఇక నేను రియలైజేషన్ అయ్యాను. రియలైజేషన్ అయ్యి వచ్చిన హ్మ్. తెల్లారి ఐసెట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. ఎంట్రన్స్ ఓకే. ఎగ్జామ్ డేట్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. మళ్ళీ డైలమా. హ్మ్. ఎల్ఎల్బీ ఎందుకు చేయాలనుకున్నారు మీరు? చెప్పట్లా యంగ్ బ్లడ్. కాసేపేమో ఎల్ఎల్బీ, కాసేపేమో హెచ్ఆర్ కాదు బిజినెస్ మ్యాను, హ్మ్. కాసేపు ఇంకేదో. అసలు బేసికల్లీ యాక్టర్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. ఓకే. ఆ స్టేజ్ మీద నేను ప్రోగ్రామ్స్ పెట్టడం, హ్మ్. యాంకర్‌గా లీడ్ చేయడం. హ్మ్. ఎంబీఏ చదువుకునేటప్పుడు చెప్తాను అక్కడికే వస్తున్నాను. హ్మ్. సో, ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న టైంకి డేట్ కంప్లీట్ అయిపోయింది. కుదరలేదు. హ్మ్. చూస్తేనేమో వెరీ ఫినాన్షియల్ స్టేటస్ లేని ఫ్యామిలీ మాది. ఓకే. కష్టపడి సంపాదించుకొని అట్లా రూపాయి కూడబెట్టుకొని వచ్చేటువంటి స్టేజ్‌లో ఉన్నవాళ్ళం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ లేదు. దట్ ఫర్దర్‌గా ఏదైనా స్టెప్ తీసుకుందామంటేనేమో ఛాన్స్ లేదు. హ్మ్. ఎందుకంటే ఎంకామ్ వచ్చిన సీట్‌ని వదులుకొని వచ్చేసాను. అవును. దేర్ ఈజ్ నో ఛాన్స్. ఇక నేనేం చేయాలో అర్థం కాక
మళ్ళీ నాకు ఎవరైతే డిగ్రీలో ఒక వెల్ విషర్ అనే ఫ్యాకల్టీ అని చెప్పన్నానో ఆ సార్ని కన్సల్ట్ అయితే ఖమ్మంలోనే లక్ష్య కాలేజ్ అని చెప్పి ఒక కాలేజీ ఉందని చెప్పి ప్రిఫర్ చేశారు. వెళ్ళాను, మేనేజ్మెంట్ని కన్సల్ట్ అయితే ఎంబీఏ మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వండమ్మా అని చెప్పి అన్నారు. సో 2 years కింద అని చెప్పి అన్నారు. సో ఎంటర్ అయిన తర్వాత అది కాస్త ఎంత అయింది, అది చెప్పకూడదు ఇంకా అది. సో ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్. సో ఇంత అనుకుంటే చాలా అయిపోయింది. రియల్లీ అసలు ఎంబీఏ నేను ఎందుకు జాయిన్ అని కూడా నాకు క్లారిటీ లేదండి. ఆ చదివిన 2 years కూడా ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. ఎప్పుడైతే ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందో 2015 డాక్యుమెంట్లు పట్టుకొని ఇంటర్వ్యూకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో, ఐబీఏలో ఏంటి స్పెసిఫికేషన్? ఎంబీఏ హెచ్ఆర్ చేశారు. హెచ్ఆర్ ఎందుకు చేశారు? నార్మల్ ఎక్కువ అయితే ఫినాన్స్ కి ఎక్కువ నాకు అకౌంట్స్ రాదు, నాకు అకౌంట్స్ రాదు, లెక్కలు పూరు. మరి ఎంబీఏ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఇయర్ లో అయితే కామన్ గా అయితే అకౌంట్స్ అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది కదా. అకౌంట్స్ యాక్చువల్గా ఇదే అంటున్నానండి, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దట్టు ఇంకోటి ఏంటంటే మీరేంటి మాకు చెప్పేది అని ఒక ఇది ఉంటుంది, అదొకటి. అంటే అట్లా అంటాం కాదులే, కానీ నాకు నేనుగా డెసిషన్స్ తీసుకునే కేపబిలిటీ నాకు ఉంది. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్న ఒక, అంటే మీ మీద మీకు నాకున్న నమ్మకంతో. కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, కానీ అది కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ అని అని ఎంబీఏ తర్వాత కంప్లీట్ అయిపోయిన realize తర్వాత అయ్యారా? రిలీజ్ అయ్యాను. ఓకే. అప్పుడు స్టార్ట్ అయిందండి అస్సలు జీవితం అనేది. ఎంబీఏ 2015 అయిపోయింది. యాక్చువల్గా పర్సూయింగ్ ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చాయి. ఒక XYZ అనే కంపెనీలో హైదరాబాద్లోనే వచ్చింది. అందులోనూ ఏంటంటే మా సీనియర్ అనమాట, తను కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడి మా కాలేజీ రావడం, ఇంటర్వ్యూలో పెట్టడం. దాంట్లో యాక్చువల్గా వచ్చిరాని ఇంగ్లీష్ అండి, వచ్చిరాని ఇంగ్లీష్తో ఏదో సీనియర్ ఉన్నారని ఒక ధైర్యంతో అటెంప్ట్ చేసాము, వచ్చింది. తీరా కట్ చేస్తే కంపెనీకి వెళ్ళిన తర్వాత 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ మళ్ళీ తీసుకున్నారు. చచ్చింది గొర్రె, ఇక దొరికిపోయినాం అనమాట. ఓకే. తిరిగిపోయేసరికి అప్పటి వరకు ఏంటంటే క్యాంపస్లో జాబ్ వచ్చిందని చెప్పి హల్చల్ అనమాట విలేజ్లో, నాకు జాబ్ వచ్చింది అని చెప్పి అసలు వేరే లెవెల్ అనమాట. అది ఎల్లాక తీరా చూస్తే అసలు ఏం లేదు, ఇంకా జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఎంబీఏ అయిపోయింది. తర్వాత యాక్చువల్గా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు కంపెనీ వాళ్ళు. ఇంకా నేనేం చేశానంటే, సరే జాబ్ వచ్చిందన్న ధైర్యంతో, అప్పట్లో వడ్డీలు బాగా ఇచ్చేవాళ్ళు, 3 rupees అని 4 rupees అని చెప్పి. సో నా మీద మా పేరెంట్స్కి ఉన్న నమ్మకంతో వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ముందు వెళ్ళిపోయి కొంచెం ఆ అట్మాస్ఫియర్కి అడిక్ట్ అవ్వు, ఒకేసారి వెళ్ళి నువ్వు జాబ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నీకు ఇబ్బంది ఇద్దాము అని చెప్పి కొంత ఫండ్ నాకు ఇచ్చి పంపించారు. అది కూడా 3 రూపాయలు వడ్డీ. అప్పట్లో 3 రూపాయలు వడ్డీ అంటే ఘోరంగా ఉండేది. తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత హాస్టల్ చూసుకున్నాను, జాయిన్ అయ్యాను హాస్టల్లో. 2 రోజుల తర్వాత కంపెనీకి వెళ్తే ఇంటర్వ్యూ తీసుకున్నారు, దొరికిపోయాను, జాబ్ లేదు. ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంటికి వెళ్దామంటేనేమో వెళ్ళలేను, పోనీ ఇక్కడ ఏదైనా జాబ్ ఎత్తుకుందాంలే అన్నట్టు కూర్చున్నా. అప్రాక్సిమేట్లీ 3 months కష్టపడ్డానండి జాబ్ సర్చింగ్ విషయంలో. అప్పుడు నేను చదువుకుంది హెచ్ఆర్ కదా, కెరియర్ని ఎలా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రిక్రూటర్ పొజిషన్ గురించి ప్లాన్ చేసుకున్నాను. చదువుకునేటప్పుడు ఏం ప్లానింగ్స్ లేవు, అదే వస్తుంది సమస్య ఇక్కడ. వాళ్ళు రిఫర్ చేశారని, వీళ్ళు రిఫర్ చేశారని, మా బాబాయ్ హెచ్ఆర్ చదివి పలానా కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మన స్టెప్ తీసుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే నేనే ఇక్కడ లైవ్లో ఉన్నాను కదా. అయితే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నానండి. ఫేస్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్ ఎంటర్ అవ్వగానే రిజెక్ట్ అయిపోయేవాడిని. అది ఫస్ట్లో తెలిసేది కాదు, ఇళ్ళకి కానీ పండగ కాదు అన్నట్లు. ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నప్పుడు అప్పుడు తెలిసింది ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి. ఇక్కడ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా చాలా ఖర్చు ఉండేది. మాకు తెలియదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని, నేర్చుకుంటారు అని కూడా తెలీదు. అంత మొద్దుబారిన మైండ్స్ మావి ఆ టైంలో. అప్పట్లో మీరు చెప్తే నమ్మాలి, నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో నోకియా మొద్దు పీస్ ఒకటి కొనుక్కున్నా చిన్నది. అంటే మొబైల్ అంటే అట్లా ఉంటుందా అప్పుడు తెలుసు మాకు. సో ఇక చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా సోషల్ మీడియాలో ఒక కంపెనీలో వేకెన్సీ ఉందని చెప్పి అప్లై చేశాను. అప్లై చేస్తే ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. నాకు తెలుసు నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నా జాబ్ రాదని తెలుసు, నాకు తెలుసు. వెళ్ళాను, వెళ్తే ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాకు స్కిల్స్ లేవని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను ఆవిడకి. ఆవిడ వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడారు, పిలిపించి నువ్వు సెలెక్ట్ అయ్యవన్నారు.
నాకు డౌట్ వచ్చింది. సార్ నాకు స్కిల్స్ లేవు సార్ అని చెప్పంటే, ప్రాబ్లం ఏం లేదమ్మా, నీకు నేర్పించుకుంటాము అని చెప్పన్నారు. కట్ చేస్తే శాలరీ 15,000 ఇస్తా అన్నారు. అంతా హ్యాపీనే ఉంది. 3 అప్పట్లో మంత్స్ 15,000 ఆ! అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఆ! కట్ చేస్తే 3 మంత్స్ అమౌంట్ మీరు ముందు పే చేయండి అన్నారు. ఓహ్! నాకనిపించింది. అప్పుడేంటంటే ఆకలిగా ఉన్నవాడికి బిర్యానీయే కావాల్సిన అవసరం లేదండి. అవును. ఎర్రటి కారం కారు వేసిన ముద్దైనా కడుపు నిండిద్ది. అవును. ఆకలిగా ఉంది ఆ టైంలో. ఇదే మాట ఇంటికి చెప్తే మళ్ళీ ₹3 వడ్డీకి మళ్ళీ అమౌంట్ పంపించారు. హ్మ్. కట్టాను. కట్టిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయిపోయాను. 3 మంత్స్ శాలరీ ఇవ్వలేదు. హ్మ్. కట్ చేస్తే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఎండీ నాకు మంత్లీ ఒకసారే కనిపించేవాళ్ళు. ఓహ్! నాకు తెలియట్లా ఏం జరుగుతుంది ఏంటని తెలియట్లా. రిక్రూటర్‌ని. హ్మ్. యాస్ ఎ రిక్రూటర్‌గా నేనేం చేయాలి? రిక్రూట్ ది క్యాండిడేట్స్. హ్మ్. సో, హెచ్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకొని రిక్రూట్ చేసుకుంటున్నా. హ్మ్. నేను ఒక్కడినే డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను అనుకున్నా. హ్మ్. నేను జాయిన్ అవును. చేపించుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు కడుతున్నారని నాకు అప్పటికి తెలీదు. ఓకే. తెలీదు నాకు. పలానా బావర్చి బిర్యానీ దగ్గరికి వెళ్ళు, బావర్చి బిర్యానీ కేఫ్‌కెళ్ళు. ఒక పర్సన్ వస్తారు. కొంత అమౌంట్ ఇస్తారు. హ్మ్. అది అది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్‌కి నేను ప్లేస్ చేసుకున్నా. హ్మ్. ఇన్‌సైడ్ ఆఫ్ మై కంపెనీ. హ్మ్. వన్ ఫైన్ డే ఎగ్జాక్ట్‌గా 5థ్ మంత్ అనుకుంటా జంప్. హ్మ్. అందరూ అనుకుంటున్నారు ఇదేదో స్కామ్‌లు ఇప్పుడు జరుగుతున్నాయి. డబ్బులు కట్టి అంటే కంపెనీలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో ఓకే. ఉంది. ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే కంపెనీస్‌ది కాదు. హ్మ్. తప్పు చేసేవాడిది మిస్టేక్ కాదు. తప్పు అని తెలిసి కూడా నాకేం కాదులే అని చెప్పి మొండితో వెళ్తారు. హ్మ్. అక్కడొస్తుంది సమస్య అనేది. సో, వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే నేను కంపెనీకి బయలుదేరదామని స్టార్ట్ అయ్యాను. హ్మ్. నాకు ఎండీ ఫోన్ చేశారు. హ్మ్. కంపెనీకి వెళ్ళమాకన్నారు. ఎందుకు సార్ అన్నా. ఇమ్మీడియేట్‌గా నువ్వు బ్యాకప్ చేసుకొని మీ ఇంటికెళ్ళిపో అన్నారు. హ్మ్. అదేంటి సార్ ఎందుకు సార్ అంటే, అంటే లేదు 5 లేదు మంత్స్ సాలరీ ఇవ్వలేదు. నాకు ఇవ్వలేదు. మరి ఎందుకు చేశారు? 5 మంత్స్ 3 ఇవ్వకపోయినా కూడా? మంత్స్ చేసిన తర్వాత ఇప్పుడు 15,000, 15,000, 15,000, 45,000 హ్మ్. 3 మంత్స్ అయిపోయింది. హ్మ్. అంటే నాకు 45,000 రావాలి. నేను కట్టిన 45,000 90,000 కదా! అవును. మరి వాటిని పోగొట్టుకొని ఎలా నేను బయటికి రాగలను? హ్మ్. అలాగని చెప్పి ఇంకొక 3 మంత్స్ కూర్చొని 15 మెంబర్స్‌ని జాయిన్ చేపించాను. అప్రాక్సిమేట్‌లీ ఒక 8,00,000 నేను కట్టించాను అప్పట్లోనే. హ్మ్. 15,000 శాలరీ వస్తే చాలనుకున్న నేను, నా హ్యాండ్స్‌తో ఆల్మోస్ట్ 8,00,000 నేను క్యారీ చేసి మేనేజ్మెంట్‌కి ఇచ్చాను. హ్మ్. ఇదంతా కూడా కొన్ని రోజుల తర్వాత కంపెనీకి వెళ్ళడానికి ఇట్లా ఎండీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పడం. ఏం జరుగుతుంది ఏంటని చెప్పి నేను కొంచెం డైలమాలో ఉన్నాను. ఎండీ చెప్పిన తర్వాత నేనేం చేస్తాను వెళ్ళకూడదు కదా అని చెప్పి నేను ఆగిపోయాను. హ్మ్. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటండి 10 మంది క్యాండిడేట్స్ ఉంటే 9 మంది మూర్ఖులు ఉండొచ్చు. హ్మ్. ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు. అవును. సో, నేను జాయిన్ చేపించిన వాళ్ళలో ఒక పర్సన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా కంపెనీ దివాళా తీశారంట హ్మ్. అని చెప్పి అన్నారు. ఏం జరిగింది? ఏంటి? ఎండీ చూస్తేనేమో ఇట్లా వెళ్ళొద్దని చెప్పి అంటున్నాడు. నువ్వు చూస్తేనేమో ఇట్లా కాల్ చేసి ఇలా అంటున్నావు అని చెప్పి అని అన్నాను. నేను అనగా నాకు అనిపించింది ఇదేదో జరిగింది ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి నేను ప్లాన్ చేశా. హ్మ్. వెళ్తే కొడతారని సంగతి నాకు తెలుసు. ఓకే. డెఫినెట్‌లీ. ఎందుకంటే జాయిన్ చేపించుకుంది నేనే కదా! అవును. అప్‌స్కాండర్డ్ అయిపోయాడు. హ్మ్. మధ్యలో ఉన్న హెచ్ఆర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డబ్బులు తీసుకుంది నేను, కట్టించుకుంది నేను. అవును. ఆబ్వియస్‌లీ నేను వెళ్తే నా మీద స్టోన్స్ పడతాయని ఖచ్చితంగా తెలుసు. అటాక్ జరుగుద్ది. ఎటా జరిగిందని తెలుసు. కానీ వెళ్ళా. హ్మ్. వెళ్ళాలి. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేదు. వాళ్ళలాగే తప్పు మీరు జరుగుతుందని నాకు తెలీదు. నేను మోసపోయారు. మోసపోయాను కదా! హ్మ్. 90,000 రావాలి నాకు. సో, వెళ్ళాను. వెళ్ళగానే ఆబ్వియస్‌లీ గల్ల పట్టేసుకున్నారు. హ్మ్. పట్టేసుకోగానే ఏం జరిగింది ఏంటనంటే, ఇట్లా పోటీ తిప్పేశాడు. కంపెనీకి గూడా 3 మంత్స్ నుంచి రెంట్ కట్టట్లేదంట హ్మ్. అని చెప్పి అన్నారు. అందులో ఒక ఇద్దరు ముగ్గురు బాగా డ్రింక్ చేసి వచ్చి స్టోన్స్ తీసుకొని అద్దాలు పగలగొట్టేస్తున్నారు. హ్మ్. అద్దాలు పగలగొట్టేస్తుంటే ఏం జరిగింది ఏంటని చెప్పంటే అప్పుడు ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే స్కామర్ అని చెప్పి. ఓకే. నేను చెప్పాను, మీరందరూ డబ్బులు కట్టింది నాకు. హ్మ్. మిమ్మల్ని రిఫర్ చేసుకుంది నేను. హ్మ్. సో, మీకు రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటూ ఉండాల్సింది నేను కాబట్టి, హ్మ్. నేను మోసం చేసిన వాడినైతే నేను ఇంత దూరం రాను. హ్మ్. మీరు తిడతారని తెలుసు, కొడతారని తెలుసు. ఫర్దర్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చినా కూడా నేను చేయాల్సిన సంగతి నాకు తెలుసు. మరి హ్మ్. నేను ఎందుకొచ్చాను? న్యాయం జరగాలి. హ్మ్. నేను డబ్బులు కట్టాను. మీరు డబ్బులు కట్టున్నారు. కెరియర్స్ ఇవన్నీ. సో, నేనొచ్చాను వాళ్ళతో మాట్లాడి ఒకటే చెప్పాను. కేస్ పెడదాం. హ్మ్. కేస్ పెడదాం. మీ అందరికీ మెయిన్ విట్‌నెస్‌గా నేనుంటాను అని చెప్పి పలానా బేగంపేట ఎస్ఐ గారిని కన్సల్ట్ అయ్యి మెయిన్ విట్‌నెస్‌గా నేనే ఉంటానని చెప్పి ఆ 15 మందికి ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌గా వాళ్ళందరి ముందు నేనే ఎస్ఐ గారితో ఫోటో దిగి సంతకం పెట్టి వాళ్ళందరికీ నేనున్నానని చెప్పి బయటకొచ్చాను. సో, ఓకే. ఒక 3 మంత్స్ తర్వాత పట్టుకున్నారు. హ్మ్. మళ్ళీ కట్ చేస్తే కోర్ట్‌లో తెలిసిందేంటంటే బికారి. హ్మ్. ఇల్లు లేదు. తండ్రి వాచ్‌మెన్. హౌస్ ఏమో మదర్ ఏమో హోమ్ మరి మేకర్. అవన్నీ డబ్బులేం చేశారు? అసలు మనిషిని చూస్తే ఇన్ఫోసిస్ కంపెనీలో హెచ్ఆర్ అని నమ్ముతారండి. ఓహ్!
అలా ఉంటాడు. హ్మ్. వే ఆఫ్ ఇంగ్లీష్ టాకింగ్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి. హ్మ్. చెప్పట్లేదండి, నిజాయితీకి వాల్యూ లేదు. అవును. డైలమాలో ఉండి మసి పూసే వాళ్ళని నమ్ముతారు. అప్పట్లోనే నేను ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ. ఎందుకు అంటే చెప్తున్నానంటే ఇప్పుడే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడే ఆ! మోసం చేస్తున్నారేమో. అంటే ఈ సోషల్ మీడియా వల్ల గాని, దీని వల్ల గాని ఎక్కువ తెలుస్తుంది. ఆ! అప్పుడు తెలిసేది అప్పుడు కాదు. లేదు కదా! ఆ! మొబైల్ కొన్నది నేను మొబైలే అప్పట్లోనే. లేదప్పుడు. అప్పుడు మొబైలే లేదు. స్మార్ట్ ఫోన్సే లేవు మా దగ్గర అప్పుడు. హ్మ్. సో, అప్పుడు తెలిసేది కాదు. ఏది చెప్పినా నమ్మేవారు. హ్మ్. సో 2 వాయిదాస్ పడ్డాయండి. 2 వాయిదాస్ హ్మ్. పడిన తర్వాత ఆబ్వియస్‌లీ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ హియరింగ్ వచ్చింది. జడ్జి గారు ఒకటే అడిగారు. హ్మ్. ఏం చేయమంటారని అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు. విక్టిమ్ ఎవరైతే మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సార్ నా దగ్గర డబ్బులు లేదు. హ్మ్. నాకు అప్పులుంటే నేను తీర్చుకున్నాను. హ్మ్. నా దగ్గర డబ్బులు లేదు. నాకు మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తా అన్నాడు. అంటే పిచ్చోడు ఎవరండి ఇక్కడ? మేమే కదా! అంతేగా మరి. ఆల్మోస్ట్ 8 లాక్స్ మరి ఏం చేయమంటారు జడ్జి గారు అని చెప్పంటే, మేము పెట్టుకున్న లాయర్ గారు ఒక మాట చెప్పారు. హ్మ్. ఇంతటితో కేస్ క్లోజ్ చేసుకుంటానంటే, ఎంతో కొంత ఫండ్ వస్తుంది. దాన్ని మీరు స్ప్రెడ్ చేసుకొని వెళ్ళిపోండి. లేదు కేస్ పెట్టి ఇచ్చేసి మనోడిని జైలు పంపిస్తారా? పెట్టేసేయండి అన్నారు. ఇక్కడ జీవితాలే నాశనం అయిపోయిన తర్వాత మనోడు జైలుకెళ్ళి ఏం ప్రయోజనం? అంతే కదా! వాళ్ళు జైలుకేస్తే ఎళ్తే మనకైతే డబ్బులు రావు గదా! రావు కదా! ఉన్నది నుండి చెప్పేసాడు. హ్మ్. జడ్జి కూడా ఒకటే అన్నారు. మీరు ఓకే అంటే నేను జైలుకి పంపించేస్తాను. క్లోజ్ చేసుకుంటారంటే క్లోజ్ చేసుకోండి అన్నారు. హ్మ్. మాట్లాడితే ఒక 50,000 ఏమో తీసుకొచ్చారండి వాళ్ళ ఫాదరు. హ్మ్. 8 లాక్స్ ఎక్కడ 50,000 ఎక్కడ? నాకు ఛార్జీకి వచ్చా ఇంటికి రావడానికి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా పేరెంట్స్ డోంట్ గో టు హైదరాబాద్. హ్మ్. పొలం పనులు చేసుకొని బతుకు. లేదా నువ్వు చదువుకున్నావు. ఏదో ఒక కాలేజీలో టీచింగ్ చేసుకో అని చెప్పి అన్నారు. సరే ఇంకా ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ చెప్పిందే మంచిదని చెప్పి నేను ఆలోచించుకొని ఒక కాలేజీలో ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. అక్కడేనా మీ దగ్గరేనా? ఆ! మా హ్మ్. దగ్గర ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హ్మ్. అది కూడా 15,000 సాలరీ. హ్మ్. అది కూడా ఎలా జరిగిందంటే 3½ ఇయర్స్ గడిచిపోయింది. హ్మ్. దానివల్ల నాకేమైనా ఒరిగిందా అంటే ఏం లేదు. ఎళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నాను, బస్సు అయిపోయింది. ఉంది, పికప్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది. అంతే. క్లాసులు చెప్తున్నాను. హ్మ్. ఏంటి? ఏం అసలు అర్థం కావట్లేదు. నేనేం జెయ్యాలనుకున్నానో అనేది మర్చిపోయారు. అస్సలు పూర్తిగా డైలమా. హ్మ్. పోనీ ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? ల్యాండ్స్ ఉన్నాయా? బిల్డింగ్స్ ఉన్నాయా? మా పేరెంట్స్ ఏమన్నా కట్టగట్టి ఏమన్నా దాచిపెట్టినయి ఏమన్నా ఉన్నాయా? లిటరల్లీ కోవిడ్ ఫస్ట్ అటాక్ చేయడానికి ముందు వరకు కూడా డైలమానేనండి. హ్మ్. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్. ఎవడుండడు. హ్మ్. కోవిడ్ టైంలో ఇక ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో స్తంభించిపోయింది. ఇంక టోటల్‌గా స్తంభించిపోయింది. అప్పటి వరకు తెలియలేదు. ఆ రూపాయి విలువ ఏంటో, అసలు కెరియర్ అంటే ఏంటి? భవిష్యత్తు అంటే ఏంటి? నేనేంటి అసలు అనేది కోవిడ్‌లో వచ్చింది నాకు ఆ రియలైజేషను. ఎందుకంటే ఓకే. బయటికెళ్ళలేని పరిస్థితి. కోవిడ్ ముందు వరకే జాబ్ చేశారు. జాబ్ చేశాను గదా! కోవిడ్ తర్వాత జాబ్ లేదు. జాబ్ అయిపోయింది. లేదు. పోయింది. ఇంకేం ఇంకెక్కడికి వెళ్ళలేని లేదు. పరిస్థితి. హ్మ్. ఆస్తులు లేవు. తినటానికి కూలి పని చేసుకుంటేనే బ్రతకగలం. ఓహ్! మా పేరెంట్స్ పడుతున్న స్ట్రగుల్స్ చూసి కడుపు మండిపోయింది. ఎంబీఏ చదువుకొని ఏం చేస్తున్నా నేను? అసలు ఏంటి నా భవిష్యత్తు ఏంటి? పేరెంట్స్ ఏంటి? అని చెప్పి ఆలోచించుకున్నా. ఆలోచించుకొని నెక్స్ట్ నేనేం చేశానంటే, అప్పుడప్పుడే సాఫ్ట్‌వేర్ కొంచెం మళ్ళీ బూమొస్తుంది అది ఇది అని చెప్పి కొంచెం ఉండింది. బట్ నేను రియలైజేషన్ అయింది మాత్రం అప్పుడే. హ్మ్. సరే అప్పుడు నేనేం చేశానంటే, తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి ఎంఎన్‌సీ కంపెనీలో అంటే రిఫరెన్సేలెండి. సొంత హ్మ్. టాలెంట్ ఏం రాలేదు. రిఫరెన్సే. హ్మ్. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. హ్మ్. ఎందుకంటే అసలు ఇంగ్లీషే రాదనుకోండి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందంటే ముందు చూసే వ్యూవర్స్ వస్తారు. అవును. డెఫినిట్‌గా ఇప్పుడు వస్తారు. చాలా మందికి అలా రిఫర్ చేస్తున్నారు. ఏముంది? అక్కడికొస్తున్నా. రియాలిటీకొస్తున్నా. హ్మ్. రిఫరెన్స్ వచ్చింది. చక్కగా మంచి కంపెనీ, మంచి ప్యాకేజు, వర్క్ ఫ్రమ్ హోమ్. హ్మ్. రిఫరెన్స్ అంటే డెఫినిట్‌గా మనం ఒక హెల్పింగ్ హ్యాండ్ తీసుకుంటాము. మంత్లీ ఇంత సాలరీ పడుతుంది. బిందాస్. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేశా. ఆ వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త నేనేం చేయాలి? నాకున్న రిఫరెన్స్ పర్సన్ ద్వారా కొత్తగా ఇంకా డెవలప్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అవును. చేయలేదు. మంత్లీ సాలరీ పడుతుంది. వర్క్ హ్మ్. ఫ్రమ్ హోము. నేను చేసినా వేరే వాడితో చేయించుకున్నా ఎవడు చూడరు. 6 మంత్స్ బిందాస్ లైఫు. హ్మ్. హ్యాపీగా గడిచింది. కట్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయింది. హ్మ్. మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకసారి ఆలోచించండి 6 మంత్స్ ఇంట్లో కూర్చొని టైమ్ పాస్ చేసుకొని, ఒకడికి నేను ఇంత అమౌంట్ ఇచ్చి వర్క్ చేపించుకొని, నెక్స్ట్ నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి వెళ్ళి నేను వర్క్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఫేక్ అని తెలుస్తుంది కదా! అవును. నాకు నేనే రిజైన్ చేసి బయటకొచ్చేసా. ఓకే. ఫస్ట్ కోవిడ్. అంటే మళ్ళీ ఆఫీస్‌కి పిలుస్తారు. నేను నేర్చుకోవాలని గూడా అప్పుడు అనిపించలేదు మీకు. దొరికిపోతాను కదా! అప్పుడు నాకు నేర్చుకునే ఛాన్స్ కాదు. హుహు. ఈ 6 మంత్స్ సాలరీ నన్ను ఎక్కడ కట్టమంటారని అదో భయం మళ్ళీ. ఓహ్! అక్కడ రిఫరెన్స్ ద్వారా కదా! హ్మ్. ఇప్పుడు పర్సన్ ఒకటండి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానంటే చేస్తున్నాను అంతే. హ్మ్. నేను చేస్తున్నానా, చేయించుకుంటున్నానా అది మేనేజ్మెంట్‌కి తెలీదు కదా! అదే ఆ 6 మంత్స్‌లో గూడా మీకు నేర్చుకోవాలనిపించలేదు దాని గురించి. సేఫ్ జోన్‌లో ఉన్నాను.
మంత్లీ శాలరీ వస్తుంది, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, బిందాస్ లైఫ్ తెలియలేదు. 7th మంత్ ఆఫీస్ రమ్మన్నారు. ఇది కోవిడ్ సెకండ్ వేవ్లో అనుకుంటాను జరిగింది. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్లో జరిగింది. ఇది నాకు అనిపించేసింది ఇది మళ్ళీ ఎవరం పెడగొట్టట్టుగా ఉంది, వెళ్తే మాత్రం దొరికిపోతాను, మళ్ళీ జాబ్ పోద్ది, ఖచ్చితంగా పోద్ది. అక్కడ దాకా వెళ్ళి వాళ్ళతో హేట్ అనిపించుకోవడం ఎందుకని చెప్పి నాకు నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసా. కరెక్ట్గా ఇది జరిగిన తర్వాత మళ్ళీ నేను 6 నెలలు చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా నా జాబ్ వస్తుంది ధైర్యంతో మళ్ళీ స్టార్ట్ చేశా. హైదరాబాద్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంపెనీస్ని టచ్ చేశానండి. సెకండ్ రౌండ్కి బయటికి నాకు అర్థమైపోయింది ఈ భవిష్యత్తు ఇంక లేదు ఇంక నాకు. దట్ ఇంకోటి ఏంటంటే 6 months చేస్తున్నావు కదా ఎంఎన్సీ కంపెనీలో, బయటికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ అదే, బయటికి ఎందుకు వచ్చావు? సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా 6 monthsలో నేను తీసేయదు, నువ్వు ఏదో చేసి ఉంటావు. ఆబ్వియస్లీ 100% వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ క్వశ్చన్స్. ఎండ్ ఆఫ్ ద డే తిరిగి చూసుకుంటే మిస్టేక్ అంతా నా దగ్గరే ఉంది. ఏం చదువుకున్నానో క్లారిటీ లేదు, డిగ్రీ ఏంటి, పీజీ ఏంటి, ఏం చేశానో కూడా అసలు తలుచుకుంటుంటే ఫ్రాంక్లీ ఐమ్ టెల్లింగ్ యూ, నా మిర్రర్ ముందు నా మొహం మీద ఎన్నిసార్లు కాంటూ చుమ్ముకున్నా నాకే గుర్తులేదు. పక్కనోడి మీద చూసి ఊరుకోరు కదా, నా మీద నేను చూసుకున్నాను, ఏడ్చాను, తిట్టుకున్నాను, ఒకసారి అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయాను. చెప్పుకుంటే మరి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గట్టినే ఉందండి. బ్యాక్గ్రౌండ్ అంటే నా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పుకోను. ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. బట్ నేను చేసినటువంటి ఇంత పెద్ద మిస్టేక్స్లో నేను ఇప్పటికి గొప్పగా చెప్పుకుంటాను, ఎవరి రిఫరెన్స్ హ్యాండ్స్ తీసుకోలేదు. అంటే జాబ్ పరం కాదు, నేను ఇంత కష్టంలో ఉన్నాను, ఎవరినైనా హెల్పింగ్ హ్యాండ్ తీసుకొని డెవలప్ అవుదాం ఆ ఆలోచన నాకు రాలేదు. ఎందుకంటే చదువుకున్నాను, ఎందుకు నేను ట్రై చేయకూడదు, సొంతంగా నేను ఎందుకు బతకూడదు అన్న అదొక్కటి మాత్రమే నేను చేసింది, ఒక నిజాయితీ పని. తర్వాత చిన్నగా జాబ్స్ అటెండ్ చేస్తూ ఉంటుంటే ఎక్కడ జాబ్ రావట్లేదు, అర్థమైపోతుంది. ఇక అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయిపోతుంది. పైథాన్ ఫుల్ స్టాక్ అని, జావా అని కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి. నేను చదువుకుంది ఎంబీఏ, స్ట్రీమ్ హెచ్ఆర్. అసలు ఈ బుద్ధి ఉందా, మళ్ళీ సాఫ్ట్వేర్ ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ క్వశ్చన్ మార్క్. లిటరల్లీ నేను ఒక్కడనే ఫేస్ చేశానా, లేదంటే ఇంకెవరైనా ఫేస్ చేశారా? నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా ఆలోచించుకొని. దట్ ఫైన్ డే ఒక డెసిషన్ తీసుకున్నా, ఇవన్నీ వద్దు, ఎంబీఏ చదువుకున్నా, కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ని నేను ఎందుకు హైలైట్ చేసుకోకూడదు, మళ్ళీ నేను కొత్తగా రీస్టార్ట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి డెసిషన్ తీసుకున్నా. ఆ డెసిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది. హెచ్ఆర్ రిక్రూటర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఫ్రీలాన్సర్ అంటే ఏంటంటే క్వశ్చనరీ ఉండదు, నేను చేసుకుంటే ₹2 వస్తుంది, చేసుకోకపోతే రాదు. కొంచెం అలా చేసుకుంటూ పోతుంటే స్కిల్స్ పెరిగాయి కానీ ఇన్కమ్ రావట్లేదు. ఎందుకు ఇన్కమ్ రావట్లేదంటే నాకు తెలియదు అసలు ఆ ఫ్రీలాన్సింగ్ అంటే ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ఏ కంపెనీస్తో అప్రోచ్ అవ్వాలి, అవగాహన లేదండి. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా అవగాహన ఉండేది కాదు, చెప్పే వాళ్ళు ఉండేవారు కాదు, సోషల్ మీడియా అవైలబుల్గా లేదు. అన్నీ ఏంటంటే ఓన్ డెసిషన్స్. ఏదో గడిచిపోయింది ఇక అట్లా. తర్వాత మళ్ళీ నేను ఒక డెసిషన్ తీసుకున్నా, కోర్స్ నేర్చుకుందామా అని. సిగ్గుండాలి నీకు, మళ్ళీ కోర్స్ అంటావు ఏంటని చెప్పి మళ్ళీ నన్నే క్వశ్చను నేనే, ఆన్సరు నేనే. అసహించుకుంది నన్ను నేనే. ప్రౌడ్ ఆఫ్గా ఏమైనా ఫీల్ అయ్యానంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరికి తీసుకోకుండా ఇంకా పోరాటం చేస్తున్నాను చూసారా, అదొక్కటే నా దగ్గర ఉన్న ప్రౌడ్ ఆఫ్ ఫీల్ చెప్పుకోవడానికి. ఇక అనిపించిందండి ఇంకా లాభం లేదు, ఏదో ఒకటి చేయాలని చెప్పి గట్టిగా ఒక డెసిషన్ తీసుకొని అసలు నేను జాబ్ ఎందుకు చేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత తెలిసింది ఇది చిన్న విషయం కాదు, పెద్ద సముద్రం ఇది, దీన్ని అసలు నేను ఈదగలనా లేదా. ఇదేనండి నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, ప్రతి క్యాండిడేట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు తీసుకుంటే సరిపోదు, ఇంప్లిమెంటేషన్, ఐడియాలజీ, అండ్ నువ్వు వెళ్ళేటప్పుడు ఏం ఫేస్ చేస్తావు, ఏం ఫేస్ చేయబోతున్నావు, అసలు నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, చాలా ఉంటాయండి. సడన్గా డెసిషన్ తీసేసుకొని అసలు నేను ఎందుకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాకూడదని చెప్పి నాకు నేనుగా డెసిషన్ తీసుకున్నా. ఎవరిని అడగలేదు మళ్ళీ. అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఐడియాలజీ, ఒక ఇంప్లిమెంటేషన్, ఒక థాట్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా ఏం ఆలోచించకుండానే నాకు నేనే బాస్గా ఫీల్ అయిపోయేవాడిని. నాకు అనిపించింది ఇన్ని తగిలినా కూడా అసలు చచ్చిన పాము అన్నట్టుగా ఉంటుంది చూసారా, ఇక అంతే ఉంది నా సిచ్యువేషను. దానితోడు మ్యారేజ్ ఒకటి, మళ్ళీ
డిగ్రీలోనే జరిగింది. యాక్చువల్‌గా డిగ్రీలోనే 15,000 సంపాదిస్తున్నాను గదా! హ్మ్. ఓహ్ మై గాడ్! కాలేజీలో 15,000 ప్రౌడ్ ఆఫ్ ఫీలింగ్ ఇది ప్రౌడ్‌గా చెప్పుకునే కాన్సెప్ట్ కదా అప్పట్లో. హ్మ్. అయిపోయింది. మ్యారేజ్ గూడా అయిపోయింది. అదే టైంలో ఓకే. కోవిడ్ రావడం, జాబ్ పోవడం, ఆ! మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేనైతే ఓవరాల్‌గా. అమ్మో! నేను ఒక ఇన్‌స్పైర్డ్ పర్సన్ అవ్వాలి అనేది ఒక ఆలోచన నాది. హ్మ్. ఒకడిని చూసి ఇన్‌స్పైర్ అయ్యే సిట్యుయేషన్ నేనొచ్చేసాను. అలాంటి మూమెంట్‌లో నుంచి లాస్ట్‌కొచ్చేసాననమాట. ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అన్న ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కొంతమందిని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? అసలేంటి? ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం జేయాలి? దానికి తగ్గ సోర్సెస్ ఏంటి? ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మళ్ళీ హ్మ్. మార్కెటింగ్ చేశాను మొత్తం టోటల్‌గా. ఎంక్వైరీ చేసుకున్నాను. ఒక వెల్ విషరు యాక్చువల్‌గా చెప్పాలంటే తను కూడా లాస్ అయ్యారు సాఫ్ట్‌వేర్‌లోనే. కొట్టిన బంతి రివర్స్ వచ్చేలాగా హ్మ్. మళ్ళీ స్ట్రాంగ్ బయటకొచ్చేసాడాయన. సో, యాక్చువల్‌గా చెప్పొచ్చు. బట్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ చెప్తాను. నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి చెప్తాను. ఓకే. నాకతన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నాను నేను. హ్మ్. దాదాపు ₹1,00,00,000 నష్టపోయాడాయన. ₹1,00,00,000. ₹1,00,00,000. ఎక్కడ ఇన్స్‌పైరెన్సీ తీసుకున్నానంటే, నాకంటే 2 సంవత్సరాలు చిన్నోడు. హ్మ్. మ్యారేజ్ కాలేదు. 150 మంది ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేశాడు. సరే మధ్యలో ఉన్న మీడియేటర్ల వల్ల నష్టపోయాడు. దానికి ఎవరేం చేయలేరింక. కానీ తను తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే, తనకున్న కొద్దో గొప్ప ల్యాండ్ సేల్ చేసి, ఆ అమౌంట్ ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికి ఇచ్చి, హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే జీరోలో కూర్చున్నాడు. సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చి కూడా, ఎక్కడ నేను దాంట్లోకి డైవర్ట్ అయిపోతానని చెప్పి తను మాలేసుకున్నాడు ఆ టైంలో. హ్మ్. ఆ మాలే తనని ఈరోజు కాపాడింది. కాపాడింది. ఈరోజు ఇదే హైదరాబాద్‌లో 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకున్న క్యాండిడేట్‌గా ఆ స్థాయికి వచ్చేసాడాయన. ఓకే. అప్పుడు ఆ కంపెనీ అనేది ఎప్పటినుంచో ఉండింది. హ్మ్. బట్ ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ తీసేద్దాం అన్న థాట్‌కెళ్ళిపోయాడు. అప్పటికి 12 సంవత్సరాలు అలా జరిగిపోయింది కంపెనీది అది. కానీ ఫస్ట్ టైమ్ ఫేస్ చేయడం ఆయన. హ్మ్. ఇక మళ్ళీ కొట్టిన బంతిలాగా రివర్స్ వచ్చాడు. ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన్నే ఇన్స్‌పిరేషన్ తీసుకున్నా. హ్మ్. ఏజ్‌లో చిన్నోడు. విజనరీ ఏంటి? 150 మంది ఎంప్లాయీస్‌తో స్టార్ట్ చేసి ఈరోజు 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈయన ఇదంతా ఏంది? ఆయన వల్ల అయింది. నా వల్ల ఎందుకు కావట్లేదు? హ్మ్. అని ఒకరోజు ఎళ్లి కూర్చొని మాట్లాడితే బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు. నీకు నువ్వు బాస్‌గా ఉండు. కానీ ఈ ప్రపంచం నీది గాదు. హ్మ్. ఈ ప్రపంచంలో నువ్వు తిరగాలి అంటే ప్రతి ఒక్కళ్ళతో నువ్వు కమ్యూనికేట్ అవ్వాలి. నువ్వు మంచి అనుకున్నది చెడవ్వచ్చు. అలాగని చెప్పి నువ్వు ప్రతి దాంట్లో చెడు ఉంటుందని గాదు. నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ కరెక్టా కాదా అని 100 సార్లు ఆలోచించు. నువ్వు చేసిన మిస్టేక్ అదే ఆలోచించు. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆలోచించు. ఏం చేయాలి? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది. తనని చూసున్నాను. లైవ్‌లో చూసున్నాను. ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అండ్ మాలేసుకున్నప్పుడు చూసాను. ఈరోజు గూడా జస్ట్ ఇందాక పోయి కలిసి వస్తున్నాను ఇక్కడికొచ్చేటప్పుడు గూడా. ఓకే. ఒక మంచి మాట చెప్పాడు. రేపు జనవరిలో ఏదో గోవా వెళ్ళి ఏదో ప్రోగ్రామ్ గూడా కండక్ట్ చేస్తున్నాడని చెప్పి హ్మ్. ఏదేదో చెప్తున్నాడు. చక్కగా డెవలప్ అయ్యాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ఆలోచించుకొని నేను అడిగాను ఒకటే. బ్రదర్ నాకు మీరు హెల్పింగ్ హ్యాండ్‌గా ఉంటానంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పాను. హ్మ్. ఒకటే అన్నారు. ఓకే. చల్ నువ్వు చేసుకో బ్రదర్ నేను హెల్పింగ్ హ్యాండ్‌గా ఉంటా అన్నారు. ఎప్పుడు అడిగారు ఇదంతా? ఎప్పుడు ఇది జరిగింది? ఒక 1 ఇయర్ బిఫోర్. 1 ఇయర్ అంటే బిఫోర్. 3 ఇయర్స్ బిఫోరే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకున్నా. హ్మ్. 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్, ఈ ఆ కాంపిటీషన్ గ్యాప్‌లో ఏం చేశారు మీరు? మళ్ళీ ఇదే ఇంకా ఈ ఓకే. ఫ్రీలాన్సింగ్ చేసుకోవటం, హ్మ్. ఈ మధ్య మధ్యలో కొన్ని కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వటం, 10 మందిని జాయిన్ చేపించుకుంటే రూ. 2, రూ. 3తో లైఫ్ లీడ్ చేయడం. ఏదో గడిచిపోయిందండి ఆ 2 ½ హ్మ్. ఇయర్స్ గూడా. గొప్పగా చెప్పుకున్నంత ఏం జరగలేదు. ఏదైనా జరిగింది అంటే 2024 ఎప్పుడైతే ఇక బ్రదర్ ఒక మాట అన్నాడు. చూసుకోండి బ్రదర్ నేను హెల్పింగ్ హ్యాండ్స్‌గా ఉంటా అన్నారు. లిటరల్లీ నాకిక గాడ్ ఇచ్చిన గిఫ్టే అనుకోవాలి ఆయన. హ్మ్. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు తారసపడతా ఉంటారు కదా! అవును. చెప్పిన తర్వాత నేను ఇంకా అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. నేనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేసి, నేనే ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి ఒక 10 మందికి జాబ్ ఇవ్వకూడదు హ్మ్. అని ఒక డెసిషన్ తీసుకొని తనతో డిస్కస్ చేసుకున్న తర్వాత తను నాకు ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. ఈ ప్రోత్సహించే విధానంలో ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. హ్మ్. ఓకే. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక చార్టర్డ్ అకౌంట్ ఉండాలి. వెబ్‌సైట్ క్రియేషన్ ఉండాలి. అండ్ ప్లేస్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇయన్నీ కూడా మొత్తం తనే చూసుకున్నాడు ఒక బ్రదర్‌గా. హ్మ్. ఎవరండి ఆయన? ఆయనకంత అవసరం ఏంటండి? అదే అవును. తను నన్ను చూసున్నాడు. నేను తనను చూసున్నాను. నాకేంటంటే ఒక గైడ్ పర్సన్ లాగా నన్ను గైడ్ చేశారు. హ్మ్. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. తర్వాత ఈ యాక్చువల్‌గా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందండి. రిజిస్ట్రేషన్ అంత ఈజీగా అవ్వలేదండి. హ్మ్. చాలా దెబ్బలు పడ్డాయి నాకు. రిజిస్ట్రేషన్ కాకముందే, కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందే ఎలాంటి? ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! 2 ½ ఇయర్స్‌లో కన్సల్టెన్సీస్ వాళ్ళతో కొంతమందితో కన్సల్ట్ అయ్యి హ్మ్. జాబ్స్ ఇప్పియడం. రూ. 2, రూ. 3 సంపాదించుకునే విషయంలో అని చెప్పి.
ఒకటండి, శత్రువులు ఎక్కడ ఉంటారండి? మన పక్కనే ఉంటారు. మనతోటే ఉంటారు. ఎప్పుడైతే నేను ఇలా ప్లాన్ చేస్తున్నానో, ప్లాన్ చేసుకొని ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడల్లా ఆ ప్లేస్‌లో నా గురించి బ్యాడ్‌గా చెప్పడం. ఒక ప్లేస్‌కి వెళ్ళి నేను ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఆడికెళ్ళి నేను ప్లాన్ చేసుకునే టయానికి ఏదో ఒక స్ప్రెడ్ క్రియేట్ చేయటం. ఒకటి కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ జరిగింది అలా. జరిగిన తర్వాత ఇంక నాకు అనిపించేసింది, ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు, జరుగుతూనే ఉంటుందని చెప్పి మళ్ళీ నేను డెసిషన్ తీసుకొని ఈసారి డైరెక్ట్‌గా ఓనర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేశాను. నేను ఇట్లా స్టార్ట్ చేశానండి, నా కెరీర్ ఇలా జరిగింది. కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్‌తో నేను జాబ్ చేస్తున్నాను. నేను ఎక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఇంటి ఓనర్‌తో మాట్లాడి, ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓనర్‌తో మాట్లాడి డైరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఆ ఓనర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆల్మోస్ట్ 14 మంత్స్ నేను అక్కడ ఉన్నాను ఓపెన్ చేసి. సో బేసికల్‌గా నా కంపెనీ టెక్లింక్స్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి నా సాఫ్ట్‌వేర్ కంపెనీ నేమ్ అండి అది. 1 ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇయన్నీ మొత్తం ఫేస్ చేసుకుంటూ వచ్చి రిజిస్ట్రేషన్ అంతా క్లోజ్ చేసుకోవడానికి నాకు దాదాపు ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ పట్టింది నాకు రిజిస్ట్రేషన్‌కి. ఎందుకంటే మనీ లేవు. ఆయనేమో పాపం చేపిద్దామని ట్రై చేస్తున్నారు కానీ చేసేవాళ్ళు చేయొద్దు. మనీ తీసుకొని చేస్తారు కదా. దట్టు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ ఆయన చూసుకుంటున్నారు. నాకు ప్లేస్ రావట్లేదు కదా. ఆ ప్లేస్ పెట్టాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి. మనీ లేవు. అందుకే ఇంత టైం పట్టింది నాకు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక హెల్పింగ్ హ్యాండ్స్ ఏం లేవండి. ఇక ఓన్గా సంపాదించుకున్న ఏదైతే ₹2, ₹3 ఉన్నాయో వాటితోనే నేను హౌస్ ఓనర్ని కన్సల్ట్ అయ్యి, సో ఇట్లా చెప్పిన తర్వాత ఆవిడ పెట్టుకోమని చెప్పి అన్నారు. అదే అడ్రస్తో నేను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన 2 నెలలకే ఆల్మోస్ట్ మళ్ళీ రూమర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసారు. మళ్ళీ రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎలా స్టార్ట్ చేశారంటే, ఇది ఒక స్టార్టప్ కంపెనీ. క్యాండిడేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు జాబ్స్ ఏమి ఇవ్వరని చెప్పి 2 మంత్స్‌లోనే రూమర్స్ స్టార్ట్ చేసేసారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎదుగుతున్నాము అంటే ఇలాంటివి తగులుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మోసం చేసి మేకప్ కొట్టుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను ఓపెన్‌గా ఉంటాను కదా. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఏంటి అంటే, నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరు పడొద్దు. అవగాహన ఉండి చేశానో, అవగాహన లేక చేశానో అనేది సెకండరీ. నేను పడ్డ కష్టం ఎవరు పడొద్దు. నేను ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేయొద్దు అన్న ఒక ఆలోచనతో నేను ఒక డెసిషన్ తీసుకొని ఏం చేశానంటే, నా కంపెనీని అప్రోచ్ అయినటువంటి క్యాండిడేట్స్ అటు ఫినాన్షియల్‌గా, ఇటు కెరియర్‌గా ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. నా మెయిన్ ఎజెండా అది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సరే, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కంపెనీని మీరు? అంటే ఈ ప్రపోజల్ అనేది 1 ఇయర్ నుంచి ఉంది. బట్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 6న 2025. ఎవరైనా జాయిన్ అవుతున్నారా కంపెనీలో? ఆబ్వియస్లీ. సో బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఎప్పుడైతే ఇక ఈ సమైక్యాంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నా కంపెనీ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా గుంటూరు. ఇప్పుడు కంపెనీ గుంటూరులో ఉంది. గుంటూరు హెడ్ ఆఫీస్ అనేది మొత్తం గుంటూరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం కూడా ఎలా స్టార్ట్ చేశానంటే, ఒకటే అండి, ఇప్పుడు కమింగ్ టు ది రియాలిటీ, డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన తర్వాత చాలామంది తీసుకునే డెసిషన్ ఏంటంటే కోర్స్ నేర్చుకుందాం అంటారు. ఈ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన డెసిషన్ అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్లైన్ ఆన్లైనా. సో ఇప్పుడున్న క్యాండిడేట్స్ చాలా అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి అందరూ ఆఫ్లైన్కి ప్రిఫర్ చేస్తారు. సరే, ఈ ఆఫ్లైన్ ప్రిఫర్ చేసినప్పుడు లొకేషన్ ఇంపార్టెంట్. ఈ లొకేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ ఏం చేస్తారు, మెట్రో సిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. బెంగళూరు, హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అనేది ఎంచుకుంటారు. ఆబ్వియస్లీ. సో హైదరాబాద్ అనేది కోచింగ్ అనేది ఇక తెలిసింది అందరికీ. థర్డ్, ఏ కోర్స్, ఆ కోర్సు తగ్గ ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్గా చెప్తున్నాను, 30,000 కోర్స్ ఫీజు ఉంటుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అన్నారు, కోర్స్ ఫీజు 30,000. ఇక్కడ లైవ్ అన్నారు, లైవ్ అంటే లొకేషన్. మరి కోర్సు డ్యూరేషన్ కూడా ఇంపార్టెంటే కదా. మినిమం 6 మంత్స్ ఉండాలి స్టేయింగ్. కానీ ఇక్కడ 3 మంత్స్ 2 మంత్స్ అలా నేర్పిస్తారు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 2 to 3 మంత్స్లో నేర్చుకునేది అయితే మన మాత్రం కాలేజీలు ఎందుకండి ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే కనుక. అంటే ఇన్స్టిట్యూషన్స్ని మనం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ని చక్కగా క్యాండిడేట్స్ని ట్రైన్ చేస్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి, హ్యాపీ. ఇక్కడ నేనేమంటున్నానంటే, మళ్ళీ లైవ్లో మీరు స్టే చేయాలి అంటే పీజీ ఎంచుకోవాలి. ఈరోజు పీజీ కాస్ట్ ఎంత ఉంది? మినిమం 6,000 పర్ మంత్. ఎవ్రీ మంత్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. మినిమం 3 నుంచి 4,000 అవ్వవా?
అవుతాయి. ఈజీగా అవుతాయి. పర్ మంత్ తెలియకుండా ఎంత అవుతుందండి ఇంకెక్కువ అప్పుడు? గూడా అవుతాయి. ఎక్కువ అవుతుంది. నేను ఇంకా జనరల్‌గా చెప్తున్నా. చాలామంది యూత్‌కి స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ కానీ అవి లేని వాటి గురించి చెప్తున్నాను నేను. 10,000 లేనిది అసలు నెల 10,000 గడవదు. లేనిది హైదరాబాద్‌లో అది నార్మల్ లైఫ్ అది. హ్మ్. ఉన్నటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని వదులుకొని హ్మ్. జాగ్రత్త పడాలి, సింపుల్ లైఫ్ లీడ్ జాగ్రత్త చేయాలి పడాలి అంటే అనుకునే వాళ్ళకి 10,000 గగనం. మరి ఇక్కడ 6 మంత్స్ ఉండాలి. ఎంత అవుతుంది? 60,000 అవుతాయి. కోర్స్ ఫీజ్ ఎంత? ఆ! 90,000. హ్మ్. సరే రౌండ్ ఫిగర్ 1,00,000 ఏసుకుందాం. ఇది కంటికి కనిపించే ఖర్చు మాత్రమే. హ్మ్. కంటికి కనిపించకుండా ఖర్చయ్యి నీకు 50,000 దాకా అయితాయి. అవును. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈ 6 నెలల్లో పండగలొస్తాయి. హ్మ్. ట్రావెల్ చేస్తామా లేదా? చేస్తాం. దానికన్నా ఘోరమైన సిట్యుయేషన్స్ కొన్ని తగులుతాయి. హ్మ్. బర్త్‌డే ఫంక్షన్స్, అవును. ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కెళ్ళటం. ఔటింగ్‌కెళ్ళడం, బయట పొరపాటున తినడం, ఈరోజు ఏదన్నా మూవీకెళ్ళడం. సినిమాకెళ్ళినా ఆ! అవుతాయా? అవ్వవా? అవుతాయి. అంటే అప్రాక్సిమేట్‌లీ 1,50,000 ఖర్చవుతుంది. డబ్బులు పెట్టుకున్నోళ్ళు పెట్టుకుంటున్నారు. ఇన్‌స్టిట్యూషన్స్ కూడా చక్కగా ట్రైన్ చేస్తున్నాయి. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్యాండిడేట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 6 మంత్స్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నా. హ్మ్. మనీ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నా. ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? హ్మ్. ఆలోచించాలి. కాంపిటీషన్. కాంపిటీషన్ ప్రతి దాంట్లో ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. మనం హ్మ్. చేసే ప్రతి ఏ వర్క్‌లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆబ్వియస్‌లీ చాలా ఇన్‌స్టిట్యూషన్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని రిఫరెన్స్ ద్వారానే జాబ్స్ ఇస్తాయి. అది అవును. సెకండరీ వదిలేసేయండి. హ్మ్. నాలాంటోడికైతే డైరెక్ట్ జాబ్ కూడా రాదు. ఇంటర్వ్యూ ఏమంటారు కోర్స్ నేర్చుకునేవాడికి. ఆ! నేనేం చేయాలి? మళ్ళీ చక్కగా టిప్ టాప్‌గా రెడీ అయ్యి సర్టిఫికేట్స్ పట్టుకొని నేర్చుకున్న సో కాల్డ్ కోర్స్ ఒక డాక్యుమెంట్ పట్టుకొని ఇంటర్వ్యూలకెళ్ళాలి. హ్మ్. నిజంగా మాట్లాడుకుంటే నన్ను సెక్యూరిటీ గార్డ్ కూడా లోపలికి రానీయరు. ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే. అతనికన్నా కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది ఆ కంపెనీలో. ఎందుకు? నా దగ్గర డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. హ్మ్. కానీ లోపల స్కిల్ లేదు. నేర్చుకున్నానంటే నేర్చుకున్నా. కానీ ఇప్పుడున్న కంపెనీస్‌కి కావాల్సింది ఏంటి? స్కిల్స్ కావాలి. స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ మేజర్‌గా నన్నడిగితే 3 ఉంటాయండి. హ్మ్. థియరిటికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే. కొంతమంది దగ్గర థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. ప్రాక్టికల్, టెక్నికల్ నాలెడ్జ్ అనేది లోపలికెళ్ళిన తర్వాత నీ ప్రూవ్ చేసుకుంటా అంటారు. బట్ కష్టం. కొంతమందికి టెక్నికల్‌గా, ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. థియరిటికల్‌గా నాలెడ్జ్ ఉండదు. అవును. అసలు మనం ఎంటర్ అవ్వాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మోస్ట్‌లీ టెక్నికల్, ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. థియరిటికల్ అంటారా? కొంతకాలం మనం కష్టపడి నేర్చుకుంటే వీ కెన్ స్పీక్. ఓకే. సరే జాబ్ వచ్చిన పరిస్థితి బానే ఉందండి. జాబ్ రానోళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏంటి? మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు? మళ్ళీ ఇంటర్వ్యూస్‌కెళ్ళాలి. తెలియకుండానే ఇంకొక 6 మంత్స్ కిల్ అయిపోద్ది. అవును. అరౌండ్ ఈజీగా ఎంత? అసలు 1 ఇయర్ 1 ఇయర్. గ్యాప్ వచ్చేస్తది. గ్యాప్ ఎగ్జాక్ట్‌లీ అక్కడికే వస్తున్నా. గ్యాప్ వచ్చేస్తుంది. హ్మ్. సరే అంతా బాగుంది. ఈ 6 మంత్స్‌లో ఖాళీ కూర్చోరుగా. స్కిల్స్ అవును. వస్తాయి. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఎక్స్‌పీరియన్స్ చేసుకున్న నాలెడ్జ్ వస్తుంది. హ్మ్. సరే నేర్చుకున్నాము బాగుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అవ్వగానే డూ యూ హావ్ ఎనీ రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. హ్మ్. మళ్ళీ డైలమా. ఇయన్నీ ఎవరు ఆలోచించాలి? క్యాండిడేట్స్ ఆలోచించాలి. మళ్ళీ డైలమాలో పడతారు. అసలు కాలేజ్‌లో ఇవన్నీ ఎందుకు నేర్పించరు? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారండి. హ్మ్. పేరెంట్స్ అనేవాళ్ళు అమ్మాయిని గాని, అబ్బాయిని గాని సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకే కాపాడుకుంటారు. హ్మ్. కాపాడుకోవడం అంటే చూసుకోవడం. అంతే. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అంతే కదండీ. హ్మ్. నీ కెరీర్ పాస్ అయ్యే వరకే అంతే. చూసుకున్నామా? వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. ఇన్‌స్టిట్యూషన్స్ చేసే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. కాలేజీ బాధ్యత చేసేవాళ్ళు చేస్తున్నారు. యాస్ ఏ ఇంటర్వ్యూవర్‌గా మీరేం చేయాలో మీరు చేస్తున్నారు. హ్మ్. నేను ఇంటర్వ్యూకొచ్చాను. నేనేం చేయాలి ఇక్కడ? ఇంటర్వ్యూ టీచ్. ఇచ్చేటువంటి పర్సన్‌గా నేనేం చేయాలి? పద్ధతిగా మాట్లాడాలి, ఉన్నతుండే మాట్లాడాలి. హ్మ్. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఎవరిని పడితే వాళ్ళని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరు. తంతారు. హ్మ్. అట్లాగే ఈ క్యాండిడేట్స్ కూడా ఏమనుకోవాలి? ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? హ్మ్. నేను ఏ డెసిషన్ తీసుకోవాలి? వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అవ్వాలి. పేరెంట్స్ అంటే ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే ఏం చదువుకుంటున్నామో అసలు డెసిషన్స్ అనేది ఓన్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఏమైనా అంటే సాఫ్ట్‌వేర్ 4 సంవత్సరాలు మేము బీటెక్ చేసామా సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తది. మా లైఫ్ సెట్ అవుద్ది హ్మ్. అనే డైలమాలో ఉన్నారు. ఇదొక మిత్ లాగా అనిపించట్లేదు అంటే చూస్తుంటే. ఎందుకంటే చాలామంది బీటెక్ తర్వాత జాబ్‌లెస్ జాబ్ వచ్చిన పీపుల్ కన్నా జాబ్‌లెస్ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకటి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనే ఫీల్డ్‌కి వెళ్ళటం అనేది స్టూడెంట్స్ ఎంచుకునే విధానం కరెక్టే. హ్మ్. ఎందుకంటే టెక్నాలజీ. టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి వీళ్ళు అటు సైడ్ వెళ్ళటంలో అర్థం ఉంది. హ్మ్. కానీ టెక్నాలజీని ఎంతవరకు వీళ్ళు నేర్చుకుంటున్నారనేది కాన్సెప్ట్ ఇక్కడ. హ్మ్. ఇంతకుముందు సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఒరాకిల్, డాట్ నెట్ ఇలా ఉండేవి. హ్మ్. ఇప్పుడు టోటల్‌గా డెవాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ అని చెప్పి టాప్ డిమాండెడ్ కోర్సెస్ మార్కెట్‌లోకి వచ్చాయి.
ఓకే. డ్యామ్ షూర్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే కమింగ్ 2 ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఏలేస్తది. అవును. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి? స్టూడెంట్స్ ఏం చేయాలి? నేను జావానే నేర్చుకుంటాను, పైథానే నేర్చుకుంటాను, ఫుల్ స్టాకే నేర్చుకుంటాను. హ్మ్. ఒక స్టూడెంట్ అనేవాడు రెగ్యులర్ ప్రాసెస్ ఎర్నింగ్ పర్సన్ అవ్వాలి. హ్మ్. లెర్నింగ్ ప్రాసెస్ అవ్వాలి. హ్మ్. ఇప్పుడు టీచర్ ఉన్నారు, స్టూడెంట్ క్లాస్ చెప్పాలంటే ఏం చేయాలి? యాజ్ ఎ టీచర్‌గా నేను ప్రిపేర్ అవ్వాలి. అవును. స్టూడెంట్ నువ్వు రేపు జాబ్ కొట్టాలి. ఈ రోజు నేను జాబ్ కొట్టాను, నేను ఇంతవరకే నేర్చుకుంటాను, కూర్చుంటానంటే సరిపోదు. ఆ కంపెనీ అప్‌డేట్ అవుతా ఉంటుంది. నువ్వు కూడా ఆ కంపెనీ తగ్గట్టు అప్‌డేట్ అవుతా ఉండాలి. సాఫ్ట్‌వేర్ అనేది ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నాము. హ్మ్. డెవలప్ అవుతూనే ఉంటుంది. అవును. ఏదో ఒక కోడ్ వర్షన్ డెవలప్ అవుతూనే ఉంటుంది. హ్మ్. మరి ఇప్పుడు ఇదంతా డెవలప్‌మెంట్ అంతా కూడా ఎవరు ఆలోచించుకోవాలి? క్యాండిడేట్స్. హ్మ్. మీరు ఒక క్వెషన్ అడిగారు. ఎందుకు సాఫ్ట్‌వేర్ ఎంచుకోవాలి? లగ్జరీ. హ్మ్. ఫ్రాంక్లీ మాట్లాడుకోవాలంటే లగ్జరీ. లగ్జరీ లైఫ్ వన్స్ ఎంటర్ అయ్యామంటే కెరీర్ బాగుంటుందని చెప్పి. హ్మ్. సరే నేను ఒక ఎంబీఏ హెచ్ఆర్‌గా ఒక మాట చెప్తాను. నేను ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి ఈరోజు నా కంపెనీ స్ట్రెంత్ 67 మెంబర్స్ ఉన్నారు. ఓకే. 67 మంది ఉన్నారు. హ్మ్. ఇందులో సాలరీలు తీసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంటర్న్‌షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. డిఫరెంట్. ఓకే. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి వెళ్ళలేదు. హ్మ్. చేసుకున్న 6 మంత్స్. అది అసలు యాక్సెప్టెన్సే కాదు. హ్మ్. మరి ఈరోజు నేను హ్యాపీగా లేనా? ఉన్నారు. డబ్బులనేవి వస్తున్నాయి. హ్మ్. దాని తగ్గ ఖర్చు ఉంటుంది. మనీ అనేది సెకండరీ పెట్టేసేయండి. సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వెళ్తేనే కెరీర్ బాగుంటుందని చెప్పి అనుకోవటం కూడా తప్పని నేను అనను. కరెక్ట్ కాదని నేను అనుకుంటా. హ్మ్. అదే ఎంతవరకు కరెక్ట్? అంటే నేను ఇలాగే చేస్తాను. అంటే చాలా మంది తర్వాత రియలైజ్ అవుతారు. బీటెక్ అయిపోయాక హ్మ్. నేను ఇది అలా చేసుంటే రిలీజ్ అయ్యేవాళ్ళు బావుండేది. ఎవరైనా ఉంటే నన్ను చూసి రిలీజ్ అవ్వండమ్మా. ఎందుకంటే మీకు పెద్ద ఎగ్జాంపుల్ నేనే. చాలా ఫేస్ చేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఎవరైనా రిలీజ్ అవ్వాలనుకుంటే గనక హ్మ్. చూసుకొని ప్లాన్ చేసుకోండి. వాళ్ళేంటంటే జాబ్‌లో జాయిన్ అయ్యాక రియలైజ్ అవుతారు. దీనికోసమా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడింది దీనికోసమా? ఎందుకంటే ఒక 1 ఇయర్ లగ్జరీస్ ఏముంటాయి? మన ఇల్లు కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో, తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాతనో, ఒక 10 ఇయర్స్ తర్వాతనో చూసుకుంటే లైఫ్ ఏముండదు. అది తర్వాత రియలైజ్ అవుతే వాళ్ళు అప్పుడు ఎలా అసలు అది ముందెందుకు రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు? హ్మ్. సవా లక్ష రీజన్స్ ఉంటాయండి. ఒకటని హ్మ్. చెప్పడానికి ఏం లేదు. నా ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు. హ్మ్. ఎళ్ళిపోవడం. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. ఆహ్, హై ప్రొఫైల్ ఫ్యామిలీ మెంబర్స్. హ్మ్. అండ్ ఇంకోటేందంటే మెట్రో సిటీస్‌లో స్టే చేయాలి. హ్మ్. మంచి లగ్జరీ ఇందాక అన్నట్టుగానే ఎటు చూసుకున్నా ఒకటేనండి లగ్జరీ లైఫ్. కార్లు కొనుక్కోవాలి, మంచి సంపాదించాలి. తప్పేం లేదు. ఓకే. నేను మిమ్మల్ని అలా వెళ్ళాలనుకున్న వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. హ్మ్. కానీ మనమేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అవును. నేనెవరిని? హ్మ్. నేనెక్కడ స్టార్ట్ అయ్యాను? నా కెరియర్ ఏంటి? నా హ్మ్. ఫ్యామిలీ ఏంటి? అసలు నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? ఆ విజనరీ ఏంటి? మిషనరీ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? ఇయన్నీ ఆలోచించుకున్నప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంకోటుంది. హ్మ్. అసలు ఈ జాబ్ ఎందుకు చేయాలి? అంతేగా అసలు హ్మ్. జాబ్ ఎందుకు చేయాలి? జాబ్ ఎందుకు చేయాలి? నన్నడిగితే ఒక చిన్న క్లారిటీ అండి. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. హ్మ్. జాబ్ అంటే ఏంటి? వర్క్ చేయడం. వర్క్. హ్మ్. వర్క్ అంటే పని. హ్మ్. అంటే మీరు చేసిన పనికి డబ్బులు సంపాదించుకోవడం. అవును. దానికి జాబ్ అని పేరు పెట్టుకొని ఎళ్ళిపోయి పని చేసేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు నేను కూలి పనికెళ్తాను. నేను కూలి పని చేసిన వాడినే. 600 వస్తాయి నాకు. హ్మ్. ఆ 600 తీసుకొని ఇంటికొస్తాను. పనే కదా! అవును. అంటే ఏందంటే నేనిక్కడ హార్డ్ వర్క్ చేస్తాను. హ్మ్. మీరిక్కడ కూర్చొని చేస్తారు. నిజం చెప్పాలంటే హార్డ్ వర్క్ అంటే కూర్చొని చేసే వర్క్ ఇంపార్టెంట్. చాలా కష్టం అది. అవును. కానీ అక్కడ మీరు ఏంటంటే అక్కడ కొన్ని సంవత్సరాల పాటు కూర్చొని చేస్తారు. ఎదుగుదల ఉంటుందా? అది మీకు తెలియాలి. హ్మ్. పోనీ కెరియర్ ఉంటుందా? అది మీకే తెలియాలి. బట్ ఇక్కడ నన్ను కంపేర్ చేసుకుంటే నాది హార్డ్ వర్క్. ఐ కెన్ సస్టైన్ ఇన్ మై లైఫ్. నేను ఎలాగైనా బ్రతకగలను. హ్మ్. హార్డ్ వర్క్ చేసుకున్నవాడు ఏ పని చేసినా బ్రతకగలడు. బట్ ఇక్కడ మనం ఒక విజనరీతో వెళ్తాం సాఫ్ట్‌వేర్‌లో. నువ్వు ఒక ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యావు. ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యి సంవత్సరం తర్వాత నువ్వేం అవ్వాలనుకుంటావు అనేది ఒక విజనరీ ఉండాలి. ఓకే. 2 ఇయర్స్ తర్వాత నువ్వేం అవ్వాలనుకుంటే విజనరీ ఉండాలి. హ్మ్. ఇక ఎప్పుడు అదే ఎంప్లాయ్ వెళ్ళిపోతా ఉంటావా? మొన్నే రెగ్యులర్‌గా విన్నానండి. అప్‌డేట్స్ అవుతూ ఉండాలింకా. ఆబ్వియస్‌గా అప్‌డేట్ అవుతూనే ఉండాలి. కాకపోతే ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఉన్నారులెండి చాలామంది బాగా తెలివి మీరిన క్యాండిడేట్సే ఉన్నారు. హ్మ్. మనం చెప్పే మాటలు వాళ్ళకి నవ్వుతాయో నవ్వో నాకైతే తెలీదు. బట్ రియాలిటీ విషయానికొస్తే గనక ఫస్ట్ తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే నేనెవరిని? నేనేం హ్మ్. చేస్తున్నా? నా ఫ్యూచర్ ఏంటి? అసలు నేను జాబ్ ఎందుకు చేయాలి? హ్మ్. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎందుకు అవ్వకూడదు? నేను ఒక 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎందుకు ఎళ్ళకూడదు? ఓకే. అని ఆలోచించుకోవాలి నన్నడిగితే. అంటే ఈ సాఫ్ట్‌వేర్‌లో చూసుకుంటే చాలామంది 4 ఇయర్స్ బీటెక్ చేస్తారు కదా! ఆ ప్రాసెస్‌లో కనీసం ల్యాప్‌టాప్ గురించి మినిమమ్ అవగాహన గూడా ఉండదు. అలాంటిది బీటెక్ అయిపోగానే రిఫరెన్స్ జాబ్ వచ్చింది. కానీ ఏం తెలీదు వర్క్.
ఎలా అసలు నేనెందుకు చేస్తున్నాను? ఏంటి అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోరా వాళ్ళు? అంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు అటు ఇప్పుడు ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అయిద్దేమో. మళ్ళీ మేనేజ్‌మెంట్ మమ్మల్ని అంటున్నారని చెప్పి అంటారేమో మళ్ళీ. కానీ అంటే రియాలిటీ అదే కదా! ఇప్పుడు హ్మ్. ఒక పర్సన్ ఉంటాడు. 4 సంవత్సరాలు బీటెక్. ఆహ్, అసలు ల్యాప్‌టాప్ గురించి ఐడియా ఉండదు. ఓపెన్ చేయడం కూడా రాదు. అలాంటిది జాబొస్తది సాఫ్ట్‌వేర్. హ్మ్. నెలకు 15,000, 20,000, 25,000, 30,000, 40,000 ఇలా వస్తాయి. అంటే ఎందుకు తీసుకుంటారు? ఇక చూసుకుంటే రిఫరెన్స్ అండి. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. రిఫరెన్స్ హ్మ్. లేదంటే హెల్పింగ్ హ్యాండ్స్. ఓకే. అలా వాళ్ళకి అదే జాబొచ్చి ఇంకో అబ్బాయిని చూసుకుంటే బీటెక్‌లో 90%, 95% కానీ జాబ్ లేదు. హ్మ్. ఎక్కడ మిస్టేక్ ఉందంటారు? ఫుల్ ఫుల్ స్కిల్స్ ఉన్నాయి. హ్మ్. ల్యాప్‌టాప్ గురించి, మరెందుకు సాఫ్ట్‌వేర్ ఇతనికి గురించి జాబ్ ఎందుకు రాలేదు? ఎందుకు తనకెందుకొచ్చింది లేదు? జాబు? మీ అవగాహన ఏంటి? ఆ ఇద్దరి విషయాల్లో ఏం జరిగుండొచ్చని మీరనుకుంటున్నారు? రిఫరెన్స్. రిఫరెన్సే కదా! అవును. సో, ఇక్కడ ఇంతకుముందు ఉండిందండి. బట్ హ్మ్. ఇప్పుడేందంటే రిఫరెన్సు ఉండాలి, స్కిల్లు ఉండాలి. ఓకే. ఇప్పుడైతే 2 ఉండాలి. హ్మ్. అందుకే చాలా మందికి జాబ్స్ రాందిప్పుడు. ఆ! జాబ్స్ ఎందుకు రావట్లేదు? ఒక మాట చెప్పండి. ఎందుకు రావట్లేదు జాబ్స్ చెప్పండి? ఎందుకు? ఫస్ట్ అయితే రిఫరెన్స్. ఆ! అది ఆబ్వియస్‌లీ ఎక్కడికెళ్ళినా ఉంటది. హ్మ్. సెకండ్ స్కిల్. పోనీ నీ దగ్గర రిఫరెన్స్ ఉండి స్కిల్ లేకుండా జాబ్ రాదా అంటే వస్తది మళ్ళీ. హ్మ్. మనవాళ్ళే కదా! ఓకే. లోపలికెళ్ళిన తర్వాత కొంచెం మ్యానిపులేషన్ చేస్తే అయిపోతుంది. హ్మ్. కానీ ఇక్కడ నువ్వు రిఫరెన్స్ ఇవ్వాలి అంటే హ్మ్. నువ్వొక పెద్ద పర్సన్ అయి ఉండాలి. హ్మ్. లేదంటే నీకు తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు అయి ఉండాలి. ఇదేనండి ఐ హేట్ రిఫరెన్స్ అనమాట. హ్మ్. ఇప్పుడు కష్టపడి చదువుకుంటున్నావు. నీకేంటి నువ్వని ప్రూవ్ చేసుకో. హ్మ్. అది చిన్న జాబా? పెద్ద జాబా? చాలామందికి ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాలరీ. హ్మ్. నాకింత సాలరీ కావాలని కూర్చుంటారు. అవును. ఉన్నాయి రెడీగా ఉన్నాయి. ఎంఎన్‌సీ కంపెనీలు, మిడ్ కంపెనీలు రెడీగా ఉన్నాయి తెరుచుకొని డోర్లు తెరుచుకొని రండమ్మా డిగ్రీ, బీటెక్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చేసేయండి. నెలకు ఒక 50,000, 30,000 సాలరీ ఇస్తామని చెప్పి హ్మ్. రెడీ కూర్చున్నారు మరి కంపెనీస్. బీటెక్‌లో చదువుకునేటప్పుడు అదే అనుకుంటారుగా. మాకింత ప్యాకేజ్ ఒస్తది. ఇంత ఎక్స్‌పెక్ట్ జేయాలి మేము. ఇంత హ్మ్. అడగాలి ఇంకా. హ్మ్. కానీ స్కిల్స్ ఏముండవు. మరి అలాంటప్పుడు రియలైజేషన్ అవ్వాల్సింది ఎవరు? క్యాండిడేట్సే కదా! హ్మ్. కంపెనీస్ రిక్రూట్ ఎందుకు చేసుకుని అంటే హై ప్యాకేజెస్ అనేది ఎందుకు అంత ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? నేను చదువుకున్నాను బీటెక్. హ్మ్. నేను బీటెక్ చదువుకున్నాను అంతే. నేను బయటికెళ్తే నాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. బాబు నేనొకటి చెప్తాను. బీటెక్ చదివిన వాళ్ళు గానీ, వేరే వాళ్ళు చదివిన వాళ్ళు గానీ, నీకు రూ. 1,00,000 సాలరీ ఉన్నా, ఎంబీఏ, హెచ్ఆర్ చదువుకొని 15,000 సాలరీ చేసినా, మీరు ఖచ్చితంగా హెచ్ఆర్ అండర్‌లోనే పని చేయాలి. అవును. అది 1,00,000 సంపాదించుకున్నా, 2,00,000 సంపాదించుకున్నా, హ్మ్. హెచ్ఆర్ 15,000 సంపాదించినా హెచ్ఆర్ అండర్‌లోనే పని చేయాలి. హ్మ్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సో, దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. రిఫరెన్సు, నెక్స్ట్ వచ్చి స్కిల్లు. రిఫరెన్స్ అంటారా? అది సెకండరీ పక్కన పెట్టేసేయండి. స్కిల్ హ్మ్. విషయానికొస్తే, హ్మ్. 10 మంది క్యాండిడేట్స్‌ని తీసుకుంటే ఎంతమంది దగ్గర స్కిల్స్ ఉంటున్నాయి ఇవాళ? మరి కంపెనీ ఎంతమందికని జాబ్స్ ఇస్తది చెప్పండి? అవును. ఒక 10 పోస్టులు పడితే 100 మందొస్తారు. అవును. ఆ 100 మందిలో ఎట్లా లేదనుకున్న ఒక 10 మంది రిఫరెన్స్ వస్తారు. ఉన్నది 10. హ్మ్. ఆ రిఫరెన్స్ పర్సన్స్‌ని పక్కన పెట్టి కాసేపు, ఆ వచ్చిన 90 మందిలో మరి గ్రేడింగ్ చేస్తే స్కిల్స్ ఉన్న పర్సన్స్ ఇంకో 10 మంది వస్తారుగా. అవును. 10 + 10 20 వేకెన్సీస్ 10 ఉన్నాయి. హ్మ్. ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ఎవరికిస్తాను ఈ జాబు? రిఫరెన్స్‌కే ఇస్తారు. మరి ఇప్పుడు మీరన్నట్టుగా స్కిల్ పర్సన్ పరిస్థితి ఏంటి? అందుకే జాబ్ లేవు. అది ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కంపెనీలో జాబులు లేవు. లే హ్మ్. ఆఫ్‌లు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు గూడా రియలైజ్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఏంటి అంటే నేను బీటెక్ చేస్తాను. నాకు జాబొస్తది అని ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. కాకపోతే చూసుకుంటే ఈ 100 మందిలో 90 మందికి జాబ్స్ ఉండట్లేదు. అది తెలుసుకోవట్లేదు వాళ్ళు. హ్మ్. ఎందుకు అలా జరుగుతుంది? అంటే కాలేజ్‌లో ఏం జరుగుతుంది? సొసైటీలో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఆహ్, ఇక్కడ ఏంటంటే కాన్సెప్టు డీప్‌గా ఏది డెసిషన్ తీసుకోవట్లేదండి. అంటే వాళ్ళు ఓన్ డెసిషన్‌తోనే బీటెక్ చేస్తున్నారా? ఆ! ఓన్ డెసిషన్ లేకుండా చేస్తున్నారా ఇప్పుడు గూడా నేను ఇంటర్వ్యూ చేసి తీసుకున్న క్యాండిడేట్స్ కొంతమందున్నారు. నా హ్మ్. దగ్గరికొచ్చిన క్యాండిడేట్స్. హ్మ్. నేను బేసిక్‌గా వాళ్ళని అడిగే క్వెషన్స్ రియాలిటీ క్వెషన్స్ అడుగుతాను. ఓకే. ఇప్పుడు చాలామంది 98% స్కోర్ చేసినోళ్ళుంటారు. హ్మ్. సర్టిఫికేట్ తీసుకొచ్చి నాకిస్తే నేను చక్కగా తీసుకెళ్ళి పక్కన పెడతాను. హ్మ్. ఒకటే 2, 3 క్వెషన్‌లు అడుగుతాను. హ్మ్. వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ విజనరీ? హ్మ్. వాట్ డు యూ వాంట్ బికమ్? కెరీర్ ఇంపార్టెంటా? సాలరీ ఇంపార్టెంటా? సాలరీ మీన్స్ జాబ్. హ్మ్. హ్మ్. 10 మందిని ఇంటర్వ్యూ చేస్తే 8 మంది నాకు జాబే ఇంపార్టెంట్ అంటారు. అవును. కట్ చేస్తే ఈడ కంటెంట్ ఏంటి? నువ్వు జాబ్ చేయాల్సింది దేనికోసం? డబ్బుల కోసం. ఆ డబ్బులు దేనికోసం? ఇప్పుడు జాబ్, కెరీర్ అన్నాము. హ్మ్. మీరు జాబ్ చేస్తున్నారు, రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. ఆ రూ. 1,00,000 లగ్జరీ. దేనికోసం? లగ్జరీ. లగ్జరీ అంటే కెరియరే కదా! హ్మ్. మరి ఇది లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? ఇప్పుడు మీరే ఇంటర్వ్యూకొచ్చారు. హ్మ్.
చక్కగా మీ స్కిల్స్ ఉన్నాయి. ఏది సబ్జెక్ట్ పరంగా 98% ఉంది మీకు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. విచ్ వన్ ఈజ్ ది పర్ఫెక్ట్, నీకు రానున్న కెరియర్లో నీకు ఏది బెస్ట్ అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతాను. కెరీర్ ఇంపార్టెంటా, జాబ్ ఇంపార్టెంటా నేను అడుగుతాను. కెరీర్ ఇంపార్టెంట్ అనే వాళ్ళు పక్కన పెట్టేసేయండి. జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు. జాబ్ ఇంపార్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాలరీ, మనీ. వాళ్ళు మనకు అవసరం కంపెనీకి. కెరియర్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు వాళ్ళు ఏదో ప్లానింగ్లో ఉన్నారు, కెరియర్లో ఏదో సాధించాలి, ఒక విజనరీతో ఉంటారు వాళ్ళు. లాజిక్ అది. ఇంటర్వ్యూలో చాలామంది, మొన్న వన్ ఆఫ్ మై అంటే కొలిక్ కాదు, చాలామంది ఒక 15 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. మార్నింగ్ 9:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30 వరకు కూర్చున్నట్టే ఉన్నారు. రెజ్యూమ్స్ కూడా తీసుకోలేదంట మేనేజ్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఒక ఇంటర్వ్యూ. అదొక ఇంటర్వ్యూ. పేషెన్సీ. 15-12 మందిలో 9 మంది వెళ్ళిపోయారు. మరి ఎక్కడుందండి పేషెన్సీ? ఇంటర్వ్యూ అంటే ఎదురు బదురు కూర్చొని నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్ చేస్తే అది ఇంటర్వ్యూ కాదండి. అది ఇంటర్వ్యూ అంటే ఏంటి? రియాలిటీ క్వశ్చన్స్ ఉండాలి. ఏంటి అవి? సబ్జెక్ట్ పక్కన పెట్టేసేయండి. అసలు నువ్వేంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు, నేను ఎందుకు తీసుకోవాలి? నువ్వు జాబ్ కోసం వచ్చు, నేను ఈ జాబ్ ఇస్తాను. నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, నువ్వు నా కంపెనీలో జాయిన్ అయినందుకు నువ్వు సక్సెస్ అవ్వాలి, నిన్ను జాయిన్ చేయించుకున్నందుకు నేను సక్సెస్ అవ్వాలి. అది ఫ్యూచర్. చాలామంది ఏం చేస్తారు, మీరు అన్నట్టుగా lakhs of rupees ఏం చేద్దామని చూస్తారు. శాలరీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చినట్టుగా వచ్చేది, జాబ్స్ పోయినాయి అనుకుందాం. పరిస్థితి ఏంటి? ఆ కంపెనీస్ బాగానే ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ వాళ్ళకు ఉంటాయి, వేరే వేరే వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ₹1,00,000 సంపాదించిన వాడికి రేపు ఏదైనా కోవిడ్ లాంటిది వచ్చి జాబ్ పోతే ఈ రోజుల్లో ఈఎంఐలు, మరి ఈఎంఐలు మళ్ళీ కట్టకపోతే ఇంటికి వచ్చేస్తారు. అంతే కదా. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ తీసుకున్న డెసిషన్ ఇంపార్టెంట్. పేషెన్సీ లేదు ఫస్ట్. రియాలిటీ. డ్రీమ్స్లో బ్రతకొద్దు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కానీ దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసుకోమన్నారు. నాకు డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? స్కిల్స్ ఉండాలి. ఎటువంటి స్కిల్స్? సబ్జెక్ట్ సెకండరీ అండి. ఫస్ట్ నువ్వు సొసైటీని రీడ్ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చావు, నువ్వు పేషెన్సీగా ఉండాలి. వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఏంటి? నా దగ్గర జరిగిందండి. వాట్ డూ నో అబౌట్ మై కంపెనీ అని చెప్పి నేను అడిగితే ఇట్లా అంటున్నారు. అంటే వాళ్ళు ఏ కంపెనీకి వస్తున్నాము అనేది కూడా ఐడియా లేకుండా వస్తున్నారు. ఎలా ఉంటుంది మేనేజ్మెంట్కి? అలాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది మేనేజ్మెంట్? పోనీ స్కిల్స్ అడిగి వాళ్ళని కన్క్లూజన్ తీసుకుందామా అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు మమ్మల్ని డైలమా ఇది పడేస్తున్నారు కదా. కంపెనీ గురించి తెలుసుకోరు. అసలు ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, లిమిటెడ్ అంటే ఏంటి, ఎల్ఎల్పి అంటే ఏంటి, ఇలా చూసుకుంటూ పోతే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కంపెనీస్కి. తెలియదు. ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. తెలియదు. ఇవన్నీ అక్కర్లేదు, జాబ్ వచ్చిందా రాలేదా అంతే. ఒక ఎంప్లాయీకి ఈఎస్ఐ పిఎఫ్ ఇంపార్టెంటే కదా. నా దగ్గరికి వచ్చిన ఇంటర్వ్యూస్ అడిగే క్యాండిడేట్ అడిగితే, సార్ నాకు 6 months ఈఎస్ఐ పిఎఫ్ అవసరం లేదు సార్. అదేంటి? ఈఎస్ఐ పిఎఫ్ అవసరం లేకుండా ఉండడం ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఒక కంపెనీ 15 మందిని రిక్రూట్ చేసుకుంటే, నా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా చెప్తున్నాను, 15 మందిని కనుక రిక్రూట్ చేసుకుంటే ఈఎస్ఐ పిఎఫ్ జనరేట్ చేయాలి. అది కంపెనీ యాక్ట్ రూల్. అది కొన్ని కంపెనీస్ అయితే ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వట్లా. అది కరెక్టా కదా? 100% రాంగ్ అది. ఎందుకంటే ఈఎస్ఐ పిఎఫ్ అనేది అది నీకు రిఫండబుల్ అమౌంట్ అవి, అవునా కదా. మీరు ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,500 కట్ అయినాయి అనుకుందాం. మీరు ఒక 2 years పనిచేశారు. 1,500 అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక సంవత్సరానికి ఒక 20,000 అనుకుందాం. 2 years చేశారు. ఆ 40,000 ఏం కావాలి? మీకు రిటర్న్ రావాలి. కానీ కంపెనీస్ మీకు అట్లా ఈఎస్ఐ పిఎఫ్ జనరేట్ చెప్పడం వల్ల ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్సైడ్ ఆఫ్ కంపెనీ. మరి ఇప్పుడు మీకు లాస్ ఆఫ్ ప్రాఫిటా? లాసే. అది ఎవరు తెలుసుకోవాలి? వర్క్ చేసే వాళ్ళు, ఎంప్లాయీస్ తెలుసుకోవాలి. అంటే అందరికి అవగాహన లేదా నేను అంటలా, ఉంటుంది. నేను ఫేస్ చేసిన క్యాండిడేట్స్ గురించి చెప్తున్నా. ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది. డిఫరెన్స్ ఏంటి అసలు? ఏం నేర్చుకుంటారు? ఎలా ఉంటుంది? సినిమా చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళ మాటలు వింటే కరెక్ట్గా ఉంటుందా? డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూసి మనల్ని మనం రిలీజ్ చేస్తే బాగుంటుందా? మనం రియలైజ్ అయితేనే బాగుంటుంది. అటాక్ చేస్తేనే
ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది రియాలిటీ అనేది. వెళ్ళాలి. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పి ఫోన్లో తీసుకుంటే అది కరెక్ట్ కాదుగా. రావాలి, కూర్చోవాలి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటేనే రియాలిటీ అది. అట్లాగే కంపెనీ ఏ ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలి. వీళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద? అంటే ఇప్పటికైతే చేస్తున్నాము అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫ్యూచర్‌లో ఎలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి? నా సైడ్ నుంచి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రీవియస్లీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళైతే నైస్, ఇబ్బంది ఏమి ఉండదని నా ఒపీనియన్. ఓకే. ఇబ్బంది ఉండదు ఇంక అంతే. వాళ్ళు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్లాన్ చేసుకుంటే కనుక ఇబ్బంది పడతారు. ఓకే. ఆబ్వియస్లీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు, కొలాబరేషన్ ఉండదు. అసలు హెచ్ఆర్ ఎవరో తెలియదు సరిగ్గా, టీఎల్ ఎవరో తెలియదు, పిఎం ఎవరో తెలియదు, నెక్స్ట్ వన్ వచ్చి అసలు ఇన్సైడ్ ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ తెలియాలంటే డెఫినెట్లీ లైవ్లో ఉండాలి. లైవ్లో ఉండి లైవ్లో నేర్చుకొని లైవ్లో మనం ఏదన్నా పార్టిసిపేషన్ చేస్తేనే ఇది ఉంటుందనేది నా ఒపీనియన్. ఆబ్వియస్లీ ఇదే ప్రొసీడ్ అవ్వాలి. మ్యాక్సిమం 10 కంపెనీస్లో 9 కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేసేసాయి ఇప్పుడు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కోవిడ్ లాంటిది రాకూడదు, మళ్ళీ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని ఇవ్వకూడదు. కంపెనీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎంకరేజ్ చేయకూడదు. నన్ను అడిగితే చేయొచ్చు, బట్ ఏంటంటే ఫీమేల్స్ కొంతమంది వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటికంటూ చేయొచ్చు. మ్యాక్సిమం నన్ను అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ఆఫీసే బెస్ట్, క్యాండిడేట్స్ తీసుకునేటువంటి స్టెప్స్ని బేస్ చేసుకొని. దట్స్ ఇంకొకటి లొకేషను. నాకు హైదరాబాదే కావాలంటారు, నాకు బెంగళూరే కావాలంటారు, నాకు చెన్నైయే కావాలంటారు. వన్స్ సముద్రంలో దిగిన తర్వాత ఈత కొట్టాలి. ఒడ్డు ఉండదు తెలుసు, కానీ మనం ఎంతో కొంత ట్రై చేయాలి కదా. అది చెన్నై రానివ్వండి, వైజాగ్ రానివ్వండి, హైదరాబాద్ రానివ్వండి, బెంగళూరు రానివ్వండి, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు హైదరాబాదే కావాలంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి లూప్ హోల్స్? ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర. మరి ఇంకేం చెప్పండి. ల్యాప్టాప్లు కావాలంటారు, స్టార్టింగ్ శాలరీలు కావాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నేను ఫస్ట్ 6 months శాలరీ ఇవ్వనండి, మొత్తానికి ఇవ్వను, ఫ్రాంక్గా చెప్పేస్తా. ఎందుకు అంటే రీజన్ ఉంది. ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్ ఇంటర్వ్యూకి వచ్చారు, స్కిల్స్ లేవు, ఏదో కోర్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్ చేసి వచ్చారని చెప్పి నాకు సర్టిఫికేట్ చూపించారు, ఇంటర్న్షిప్ నాకు చూపించారు. నా దగ్గర ఉన్నటువంటి జాబ్కి తను నేర్చుకొని వచ్చిన స్కిల్స్కి సంబంధం లేదు, కానీ నేను అవకాశం ఇస్తా. ఎలా అంటే ఫస్ట్ 6 months ఇంటర్న్షిప్ కాదు అది, నువ్వు ఒక ఎంప్లాయీగానే జాయిన్ అవ్వాలి. 6 months రెగ్యులర్గా మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 రెగ్యులర్ ఎంప్లాయీ లాగానే చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తా, ఈ రియల్ టైం ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేయాలి. టీఎల్ ఉంటారు, టీమ్ లీడరు, ప్రాజెక్ట్ మేనేజరు అండ్ ఒక కన్సర్న్ పర్సన్ని అసైన్ చేస్తా. మార్నింగ్ ఒక టీమ్ మీటింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంటుంది. ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టుగా ఎవ్రీ డే కంపల్సరీగా వాళ్ళు నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఇలా 6 months కష్టపడ్డ తర్వాత వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది కదా. అంటే అన్ని ఫేస్ చేసి ఉంటారు, అప్పటికి అన్ని నేర్చుకొని ఉంటారు, ఇంకా వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా చేయగలను అనేది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ₹1 తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఈ 6 నెలలు. ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? లేవు. అయినా కూడా క్యాండిడేట్లు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇన్ని ఆఫర్స్ ఎందుకు పెట్టారు మీరు? చెప్పాను కదా, నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరు పడొద్దు. నేను ఫేస్ చేసినటువంటి ఈ సిచ్యువేషన్స్, అన్నెసెసరీ యాక్టివిటీస్ నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఎవరు పడొద్దు అని చెప్పి మీరు చెప్తే నమ్మరు. ఒక కంపెనీ CEO కానివ్వండి, MD కానివ్వండి, రెగ్యులర్గా వాళ్ళ ఎంప్లాయీస్తో మీట్ అవుతారా? వర్చువల్గా కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి. లేదు. నేను వీక్లీ 1 or 2 ఖచ్చితంగా నేను వర్చువల్గా తీసుకుంటాను, అందరితో మాట్లాడతా. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు మీరు? సారీ టు సే, ముదురులండి వీళ్ళంతా, క్యాండిడేట్స్ అందరూ ముదురులే. తెలియట్లా రియాలిటీ ఏంటో తెలియట్లా. బయటకు వచ్చి thousands of rupees, lakhs of rupees పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే కెరీర్ ఏంటని ప్లాన్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు నా కంపెనీని నమ్మండి, నా దగ్గర జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లా. నేను చెప్తున్న ప్రాసెస్ ఏంటి, నా దగ్గర ఇంటర్న్షిప్ ఉంటుందండి. అంటే ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా, కంపెనీ ఎత్తేస్తారేమో అని. అలా డబ్బులు తీసుకోవట్లేదు కదా ఎత్తేయడానికి. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, ఆబ్వియస్లీ ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలా కంపెనీస్ చేస్తూనే ఉన్నారు, అది నేను ఒప్పుకుంటాను. ఏమో నేను కూడా చేయొచ్చేమో రేపు,
ఆబ్వియస్లీ అలా కూడా అనుకోవచ్చు కదా. 100%. ఈ వీడియో మీ దగ్గర పెట్టుకోండి, రేపు ఏదైనా జరిగితే కనుక కేసు పెట్టేసేయండి, 200% కేసు పెట్టేసేయండి. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ నా కాన్ఫిడెంట్ నాకు తెలుసు. ఓకే. 6 months నా దగ్గర ఇంటర్న్షిప్కి జాయిన్ అయినా, రియల్ టైం ప్రాజెక్ట్లో జాయిన్ అయినా వాళ్ళు ఈ 6 months ఆఫ్ వర్కింగ్ టైం పీరియడ్లో 80% పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయాలి. అంతే కదా. అవును. 80% పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయకుండా నేను డైరెక్ట్గా ఇంకొక ప్రాజెక్ట్లోకి ఎలా తీసుకుంటాను? ఒక 80% పెర్ఫార్మెన్స్ చేస్తే 7th month నుంచి నేనే శాలరీ ఇస్తాను. ఓకే. 15,000 స్టార్టింగ్, మళ్ళీ 6 months తర్వాత వెళ్ళిపోండి అది ఇది ఏం చెప్పరు. ఏముండదు. కానీ 80% పెర్ఫార్మెన్స్ చేయాలి. మరి 6 నెలలు ఆడుకోలేదు కదా వాళ్ళు. అవును. నాకు తెలిసి ప్రూవ్ చేస్తారు, చేయాలి. ఎవరు చేస్తారు? విజనరీ ఉండి నిజంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి. వాళ్ళకి కావాల్సిన నేనేమి ఇస్తున్నాను? ప్రాజెక్ట్ ఇస్తున్నాను, ప్రాజెక్ట్ మేనేజర్ని అసైన్ చేస్తున్నాను, టీమ్ లీడర్ని అసైన్ చేస్తున్నాను, నెక్స్ట్ కంపెనీలో ఒక డెసిగ్నేషన్ ఇస్తున్నాను, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నాను. ఈ 6 months నేర్చుకునే టైంలో ఎవరికన్నా ఏదన్నా మంచి ఆపర్చునిటీ బయట వచ్చింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఓకే. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే చెప్పాలి. మీరు చెప్పి నాకు పలానా కంపెనీలో నాకు ఆఫర్ వచ్చిందని చెప్పి ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ నాకు చూపిస్తే ఓకే. డెఫినెట్గా ఈ వాళ్ళు చేసిన 5 నెలలు కానివ్వండి, 6 నెలలు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్తో సహా నేను వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఓకే. దీనివల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళకే ఉపయోగం. చెప్పకుండా వెళ్ళారనుకోండి, నేనేం చేయనండి, వాళ్ళని బెదిరించడం గదించడం కాదు, చెప్పకుండా వెళ్ళారు అనుకుందాం. ఈ 5 to 6 months చేసినట్టుగా ఆ కంపెనీ ఎంక్వైరీ చేస్తుందిగా. అవును. ఆ మేనేజ్మెంట్ ఎవరిని అప్రోచ్ అవుతుంది? మిమ్మల్ని. నేనేం చెప్తాను అప్పుడు? నన్ను ఆ క్యాండిడేట్ అప్రోచ్ అవ్వలేదండి అని చెప్తాను. ఓకే. నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుందా అవదా? అవుతుంది. అందుకే 80% పెర్ఫార్మెన్స్ చేస్తే కనుక నేనే శాలరీ ఇచ్చుకొని నెక్స్ట్ 6 months అగ్రిమెంట్ నేనే ఇస్తాను. ఓకే. నెక్స్ట్ 6 months అగ్రిమెంట్ నేనే ఇస్తాను. ఈ ఫస్ట్ 6 months అగ్రిమెంట్ వీళ్ళు ఇవ్వాలి. ఎందుకు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి. 2-3 నెలలు టైంపాస్ చేస్తారు చాలామంది, లేదు 1 month చేస్తారు, చెప్పా పెట్టకుండా మానేస్తారు. మరి ఇప్పుడు నా టీఎల్ కానివ్వండి, నా పిఎం కానివ్వండి, పెట్టిన ఆ ఎఫర్ట్స్ ఏమైపోవాలి? వేస్ట్ అయిపోయినట్టే కదా. నేర్పించుకుంటున్నారు కదా. నేర్పించుకుంటున్నాం కదా. ఎందుకు నేర్పించుకుంటున్నాం? డబ్బులు కట్టించుకోకుండా. అవును. మరి ఇంత చేసిన తర్వాత వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు కదా. అంతే కదా. అంటే ఇప్పుడు మీ కంపెనీని అసలు ఎందుకు నమ్మాలి? ఇక్కడ నమ్మకం అనేది మీరు చెప్తానో నేను చెప్తానో వచ్చేది కాదండి. అది వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఎవరైనా సరే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ వాళ్ళు తీసుకునే స్టెప్ మీద వాళ్ళకు ఉన్న ఇది ఉండాలి. ఆటోమేటికల్లీ వాళ్ళకే తెలిసి ఉండాలి ఏదైనా సరే. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు కాన్ఫిడెంట్ కానీ. అంటే మీరు ఇంత అంటే మీ గురించి మీరు ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇది గొప్ప అని ఎందుకు అనుకోవాలి? నేను ఫేస్ చేసిన దాన్ని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఓకే. నేనేమన్నా సినిమా యాక్టర్ని కాదు కదా. అట్లాగని చెప్పి కావించుకుని నేను చెప్పట్లేదుగా. నేనేం ఫేస్ చేస్తానో చెప్తున్నాను. నేను ఒకటే డెసిషన్ తీసుకున్నా, నేను ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ అవ్వాలి. ఇన్స్పైర్డ్ పర్సన్ అయ్యి 10 మంది దారి చూపించాలి. నా మెయిన్ ఎజెండా అది. నా కంపెనీ ద్వారా ఎవరు నా కంపెనీని అప్రోచ్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న టీం కూడా పక్కాగా ఉన్నట్టు చెప్పేసేది. ఇష్టమైతే కంటిన్యూ అవుతారు, ఇష్టం లేకపోతే కంటిన్యూ కారు. దానివల్ల నష్టం లేదు కదా. పోనీ వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా ఎంత ఖర్చు అయిందంటే మీరు కూడా అడగొచ్చు క్వశ్చన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, అసలు మీకు ఏంటి ప్రాఫిట్ ఏంటి? అమౌంట్ రావట్లేదు, అవును, మరి ఏంటి అసలు మీరు దీనివల్ల మీ ప్రాఫిట్ ఏంటి అని మీరు అడుగుతారు. ఏంటి అసలు నిజంగానే ఇన్కమ్ ఎలా వస్తుంది? అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ఒక్కొక్కరి మీద. అంటే వాళ్ళకి సాలరీస్ అనేటివి పక్కన పెడితే మీ కంపెనీకి రావడము, రెంట్లు కట్టుకోవడము, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇలా చాలా ఎక్స్పెన్సెస్. అంటే వాళ్ళ సాలరీ కన్నా ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటాయి. సో మీకు ఇన్కమ్ ఎలా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఇంకొక బ్రాంచ్ ఇక్కడ మాదాపూర్ క్యాపిటల్ పార్క్లో నాది ఉందండి బ్రాంచ్. బ్రాంచ్ అనే దానికంటే కోవర్క్ స్పేస్ అనమాట. అది బ్రాంచ్ తీసుకునేంత స్టేజ్కి ఇంకా రాలేదు. ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. స్టేజ్ అని ఎందుకంటున్నానంటే నేను డబ్బులు సంపాదించుకోవడం రాలేదు, బ్రాండ్ సంపాదించుకుందామని వచ్చాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ 6 years 7 years హైదరాబాద్ చూస్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని కూడా అన్నీ తెలుసు నాకు. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఒక పాజిటివ్ నేమ్ సంపాదించాలంటే దీనికంటే మనీ సంపాదించడం చాలా ఈజీ. అవును, అది 1,00,000 కాదు, కోట్లైనా సరే పేరు కంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ డబ్బు ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మనం డైలీ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఎవరో అనుకునే దానికంటే నేనే ఉన్నాను. వాళ్ళని వీళ్ళని మోసం చేసి ఒక 2 కోట్లు సంపాదించా. ఏదో ఒక రోజు నేను హైదరాబాద్ రాక తప్పదుగా. ఆ 2 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 మంది సరే 100 మంది ఉంటారు కదా, 10,000 20,000 కట్టిన వాళ్ళు. ఆ 10 మంది 20 మందిలో 10,000 20,000 కట్టిన వాళ్ళల్లో ఎవడో ఒకడు ఎక్కడో చాట కనిపిస్తాను.
కనిపించడం కాదు, స్కామ్ చేసేస్తాడు, వేసేద్దాం చూసేస్తాడు. అవును. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దొరికిపోతాం. ఉమ్, దొరికిపోతాం అనే సంగతి తెలిసి కూడా ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. రీసెంట్గా నాకు తెలిసిన ఒక అతని విషయంలో కూడా ఇలాగే జరిగింది. నేను XYZ అనే కంపెనీతో అప్రోచ్ అయ్యానండి ఒక 1 ఇయర్ బిఫోర్. ఉమ్, బేసిక్గా అసలు ఈ కంపెనీ పెడదాం అన్న థాట్ కూడా నాకు ఎప్పటి నుంచో ఉండింది. ఉమ్, బట్ ఇది రియలైజేషన్ అవ్వడానికి కారణం కూడా లైఫ్లో ఫేస్ చేశా. ఉమ్, ఒక XYZ కంపెనీని అప్రోచ్ అయ్యి గుంటూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశా. డైరెక్ట్గా నేను CEO డైరెక్ట్గా అవ్వలేదండి, ఉమ్, దీనికి కూడా కొంత టైం తీసుకున్నా. ఓకే. ఒక XYZ కంపెనీని అప్రోచ్ అయ్యి నేను ఇట్లా గుంటూరు ఇట్లా ఇట్లా నేను బ్రాంచ్ పెట్టుకుంటాను, నాకు జస్ట్ మీరు మీ నేమ్ నాకు ఇవ్వండి, ఉమ్, ఒక హెడ్గా నేను రన్ చేసుకుంటా అని చెప్పి తీసుకున్నా. ఓకే. ఆయన కూడా స్టార్టప్ ఉమ్, నాకంటే ఒక 6-7 మంత్స్ డిఫరెన్స్ అంతే ఆయనకి నాకు. ఉమ్, ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన నాకు ఇస్తా అన్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే విత్ ఇన్ 6 మంత్స్లోనే 350 క్యాండిడేట్స్ జాయిన్ అయ్యారు ఆ ఓకే. XYZ కంపెనీలో. ఉమ్, సో మరి ఏమైంది? పేమెంట్తోనే. ఓకే. సో నాకు ఇంట్రెస్ట్ లేదండి ఆ పేరు చెప్పడం కూడా. ఉమ్, సో ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది అది. సో ఇప్పుడు నేను అతని పేరుని యూజ్ చేసుకొని ఉమ్, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఉమ్, నా ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది ద్వారా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఉమ్, అందులో పార్టిసిపేట్ చేసి కొంతమందిని రిక్రూట్ చేసుకొని ఇందాక మనం అనుకున్నట్టు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉమ్, అలా చేసుకొని వీళ్ళల్లో కొంచెం బెస్ట్ ఎవరైతే ఇస్తున్నారో వీళ్ళని డైరెక్ట్గా XYZ కంపెనీలో పెట్టి ఉమ్, వర్క్ చేయించుకునేవాళ్ళం. ఓకే. అంటే వీళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంకా ఉమ్, వీళ్ళకి టైం సేవ్ అవుతుంది, అవును. క్యాండిడేట్లు లేరు, క్యాండిడేట్లు రావట్లేదని ఇది కూడా ఉండదు. ఉమ్, ఈ ప్రాసెస్లో నెల్లూరు అని, వైజాగ్ అని చాలా చాలా లాంగ్ డిస్టెన్సెస్ కూడా నేను ట్రావెల్ చేశా. ఓకే. ఇప్పుడు నేను హెడ్ మాత్రమే, ఏది ఆ బ్రాంచ్ హెడ్ మాత్రమే. ఉమ్, కంపెనీ డెవలప్మెంట్ విషయంలో నేను ట్రావెల్ చేస్తున్నాను అన్నప్పుడు మనీ ఎవరు ఇవ్వాలండి? కంపెనీ CEO MD మేనేజ్మెంట్ వాళ్ళే ఇవ్వాలి కదా, అవును. ఇవ్వలేదు. అయినా నేను భరించా, ఆల్మోస్ట్ 8 మంత్స్ చేశా. ఓకే. ఒక్క రూపాయి నేను సంపాదించుకోవాలా, నా ఓన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. అసలు మీ లైఫ్ అంతా చూసుకుంటే ఇన్కమ్ కన్నా వేస్టేజ్ ఎక్కువ ఉంది కదా. వేస్టేజే, కాకపోతే ప్రతి రూపాయి కూడా నాకు నేర్పించింది అవును. ఏం చేయాలి ఏం చేయకూడదని. మన ఫైన్ డే వెళ్ళి అప్రోచ్ అయ్యి మరి అమౌంట్ పరంగా గురించి మాట్లాడుకున్నాం. అప్పటికే మనోడు ఇలా వెళ్ళిపోయాడు, మనీ పరంగా బ్రాంచెస్ ఓపెన్ చేయడం, ఓకే. స్ట్రెంత్ పెరగడం, గట్టిగా ఇదైపోయింది, స్టాండర్డ్కి వచ్చేసాడు. నా అవసరం లేదు ఇంకా ఆయనకి. నేను ఎప్పుడైతే నాకు 2 రూపాయలు ఇన్కమ్ సోర్స్ చూపించండి అని చెప్పి అన్నానో, లేదండి నేను ఇంకా గుంటూరు బ్రాంచ్కి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అని చెప్పి అన్నారు. అంటే ఓకే. ఇండైరెక్ట్గా చెప్పగానే మరి ఇప్పుడు నేను పడ్డ ఈ 8 మంత్స్ స్ట్రగుల్స్ ఉంది కదా సార్, మరి దానికి ఏం చెప్పంటే అది మీ ఇష్టంతో మీరు చేసుకున్న పని కదండి అది. మరి మీ కంపెనీ ఫేమ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది XYZ నేము. అది ఎవరి వల్ల వచ్చింది? నా వల్లే కదా. దానికి కూడా రూపాయి లేదు. సింపుల్గా చెప్పేశారు. సింపుల్గా, చాలా సింపుల్గా, చాలా సింపుల్గా చెప్పేశారు. ఆ రోజు నేను పడ్డ బాధ మామూలు బాధ కాదు. దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. 400 1 లక్ష రూపాయలు అంటే గొప్ప విషయం, అది పెద్ద విషయం అది. నేను బయటకు వచ్చి చాలా బాధపడ్డాను. ఏం చేసినా ఇక పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఆయన మేనేజ్మెంట్ 10 మంది ఉన్నారు, ఎంప్లాయీస్ 350 మంది ఉన్నారు. అడగలేని పరిస్థితి. పోనీ ఏమన్నా MOU ఉందా? ఇస్తా 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 అని చెప్పి 8 మంత్స్ నడిపించుకుంటూ వచ్చేసాడు. నేను కొత్తగా స్టార్ట్ చేశా, అందరికీ తెలిసిపోయింది, మా ఇళ్ళలో అందరికీ తెలిసిపోయింది. నేను బయటకు వచ్చేస్తే వాల్యూ ఉంటుందా? కక్క లేక మింగ లేక నడిపించేశాను. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే లాసు. అప్పుడు రిలేషన్ అయ్యా, కంపెనీ పెట్టాలి, పెట్టుకొని ముందుకెళ్దామని చెప్పి. మీరు బిలీవ్ చేయండి, నా దగ్గర పనిచేసిన క్యాండిడేట్సే ఆ XYZ కంపెనీ ద్వారా వచ్చిన పేరుతో నేను పెట్టుకొని నడిపించిన క్యాండిడేట్సే నన్ను మోసం చేసి ఇదే కంపెనీలో పనిచేశారు నాకు చెప్పకుండా. నేను హెడ్నే కదా, గుంటూరు క్యాండిడేట్లే నాకు చెప్పకుండా ఈ కంపెనీకి జాయిన్ అయిపోయారు పేమెంట్ చేసుకొని. నేను పేమెంట్ ఎంకరేజ్ చేయను అసలు. సరే తీసుకున్నారు, శాలరీలు ఇవ్వాలిగా. ఇప్పుడు చాలా ఇదంతా బాగా ఇదైపోయిందండి, పేమెంట్లు తీసుకోవడం, శాలరీలు ఇస్తానని చెప్పడం, 2 నెలలు ఇవ్వటం, ఆపేయడం చేస్తున్నాయి. మీరు బిలీవ్ చేయాలి, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అదంతా. చాలామంది క్యాండిడేట్స్ శాలరీ లేక, పెట్టిన అమౌంట్ రిటర్న్ రాక, కెరీర్స్ పాలసీ చేసుకొని చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు.
నా దగ్గర పనిచేసిన వాళ్ళే దాక్కుంటున్నారు ఉమ్, దాక్కుంటున్నారు ఇవాళ. ఆ కంపెనీలో కొంతమంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ అడ్రస్లు కావాలంటున్నారు నన్ను. ఓకే. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఉమ్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అందుకు తప్పు చేసిన అవసరం ఏంటి? ఇప్పుడు 10 రూపాయలు సంపాదించారనుకోండి, నువ్వు పెట్టాలనుకుంటేనే పెట్టు ఎదుటోడికి. ఉమ్, అది అన్నం కానీ హెల్ప్ కానీ ఏదో ఒకటి. వాళ్ళు ఏమన్నా నేను బలవంతం చేస్తున్నారా? లేదు. నువ్వు ఇప్పుడు నిన్ను ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎందుకు అప్రోచ్ అయ్యారు? లైఫ్ కోసం అప్రోచ్ అయ్యారు. కెరియర్ నమ్మే కదా వచ్చింది. ఆ నమ్మకాన్ని ఒమ్మి చేస్తే ఎంతకాలం తింటారండి? అది ఎంత పెద్ద తప్పది. అవును. నేను ఈరోజు సర్వీస్ చేస్తున్నా, ఫ్రీ ఆఫ్ సర్వీస్. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు నేనేంటి అనేది. ఈరోజు నేను ఒక రెప్యూటెడ్ మినిస్టర్ని కానివ్వండి, ఉమ్, ఎమ్మెల్యేస్ని కానివ్వండి, కలవగలిగే స్థాయికి వెళ్ళిపోయాను నేను. ఓకే. కష్టపడి నా ఓన్ కష్టార్జితం ఉన్నాయి. నేను ఇప్పటికి ₹1 సంపాదించుకోవాలా, ఫేమ్ సంపాదించుకున్నా. ఉమ్, ఈ ఫేమ్ సంపాదించుకునేటప్పుడు నా మీద ఇంకా మళ్ళీ రాళ్ళు పడ్డాయి. ఉమ్, ముఖ్యంగా రాళ్ళు పడ్డది ఎక్కడంటే అగ్రిమెంట్ ఓకే. దగ్గర పడ్డది. ఉమ్, ఇప్పుడు కంపెనీస్ అగ్రిమెంట్ ఎందుకు తీసుకుంటే చెప్పండి మీరు? బాండ్ అనేది ఎందుకు తీసుకుంటారు? టైం పాస్కా? లేదు. ఎందుకు? ఒక 6 months నా దగ్గర ఉమ్, స్టాండర్డ్గా చేయాలి, ఒక 1 year నా దగ్గర స్టాండర్డ్గా చేయాలి. అంటే ఏ కమిట్మెంట్స్ మీరు పెట్టుకోకూడదు ఇక అంతే. ఉమ్, రైట్ ఆర్ రాంగ్? అంతే. అని కంపెనీ అంటే ఏమన్నా వేరే ఆఫర్స్ వస్తే వెళ్ళకూడదు, ముందే చెయ్యాలి. చెప్పి తీసుకుంటాం కదా. ఉమ్, అగ్రిమెంట్ ఏమన్నా చిన్న పిల్లలు అండి, స్టూడెంట్స్ ఏమన్నా లేదు. అగ్రిమెంట్ పెట్టించుకునేటప్పుడు మేము క్లియర్గా చెప్తాం. ఉమ్, అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం పాయింట్స్ అన్ని కూడా. 6 months ఆఫ్ వర్కింగ్ పీరియడ్లో మీకు శాలరీ ఉండదు. ఇది ఇంటర్న్షిప్ కాదు, రియల్ టైమ్ ఎంప్లాయీని చేస్తున్నట్లే. ఉమ్, మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. జాబ్ వస్తే చెప్పి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. ఉమ్, 80% పెర్ఫార్మెన్స్ ఉంటే నేనే శాలరీ ఇస్తాను. డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తా. ఇవన్నీ సీక్రెట్స్. ఉమ్, డాక్యుమెంట్ రూపంలో ఇవ్వకూడదు కంపెనీ అనేది. నేను ఇస్తున్నా. ఇంత చెప్పిన తర్వాత కూడా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి మానేస్తున్నారు. ఉమ్, 2 సార్లు చూశాను, 3 సార్లు చూశాను, 4గోసారి ఎవరెవరైతే మానేశారో వాళ్ళని చూసి వీళ్ళు మానేస్తున్నారు. అంటే ఓకే. మేనేజ్మెంట్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదే కదా అని. ఆహా. అది మరి నాకెంత ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? ఫస్ట్ సెకండ్ చూశానండి, ఉమ్, అది ఇంకాస్త ఎక్కువైపోయిందని చెప్పి నేను సీరియస్ యాక్షన్ తీసుకుందామని కంప్లైంట్ ఇచ్చా స్టేషన్లో. ఉమ్, అమ్మాయిని హెరాస్ చేస్తున్నానని చెప్పి. వాళ్ళే మళ్ళీ చూడండి ఎక్కడ నుండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందో. అంటే అగ్రిమెంట్ వాళ్ళే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి మళ్ళీ వాళ్ళే రివర్స్ అయ్యారు. అంటే అగ్రిమెంట్ చదివించుకునే టైం కూడా ఇవ్వలేదంట నేను. ఉమ్, బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్, మీరు ఏదైనా అగ్రిమెంట్ సంతకం అడిగిందంటే కంపెనీ పెట్టండి. టైంపాస్ కాదు, మీ కెరీర్ బాగుండాలని ప్లాన్ చేస్తారు ఏ కంపెనీ వాళ్ళైనా సరే. అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు మానేశారు అనుకోండి, ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలా చేయకూడదా అనేది బిఫోర్ అగ్రిమెంట్ ప్లాన్ చేసుకోవాలి. అక్కడ ఇక పేరెంట్ అండి, ఉమ్, నాకు సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు, డీసీపీ తెలుసు. ఉమ్. తెలిస్తే తెలిసింది ఏంటి, ఆ అమ్మాయి పిల్లలు అగ్రిమెంట్ తప్పు ఇచ్చింది. చేశారు అంటే వీళ్ళు ముందు సంతకం పెట్టారని పేరెంట్స్ కూడా తప్పు పేరెంట్స్ దగ్గరే ఉందండి. వాళ్ళే 100% ఎంకరేజ్ parents చేస్తున్నారు దగ్గరే కదా. ఉంది. తప్పుని వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్యాండిడేట్ అగ్రిమెంట్ ఇచ్చి వర్క్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావా? వస్తాయి. నెక్స్ట్ రూమర్స్ రావా? వస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళకి రూమర్స్ వస్తున్నాయి. అవును. నేనెంత కోనికిస్క గొట్టంగా అండి. ఉమ్, రూమర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇంటర్నల్గా మీరు ఎంక్వైరీ చేయాలి. ఉమ్, అది మీ రైట్స్ అవి. ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ప్రూఫ్ ఆఫ్ ఎంక్వైరీ నాకు చూపించాలి. సార్ మీ కంపెనీలో ఇలా మోసం జరిగింది, నేను చేయదలుచుకోవట్లేదు, ఉమ్, నా ఫేమ్ని పోగొట్టుకోదలుచుకోవట్లేదు, మీ కంపెనీ వల్ల నా నష్టం జరుగుతుందని చెప్పి నువ్వు ప్రూఫ్ చూపించి వెళ్ళిపో. ఉమ్, ఒప్పుకుంటాం ఏ మేనేజ్మెంట్ అయినా. ఎవరో ఏదో రూమర్ క్రియేట్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు అగ్రిమెంట్ బ్రేక్ చేస్తానంటే మేనేజ్మెంట్ పిచ్చోడితే ఏంటండి మేనేజ్మెంట్. దానికి గాను నేను అడిగినందుకు కంపెనీకి వచ్చి రచ్చరచ్చ ఉమ్. వచ్చారు. ఏ తండ్రి అయినా ఉమ్, తన కూతురు మీద హెరాస్మెంట్ కేసు నేను చేశానని చెప్పి పెడతారండి? లేదు. చూడండి డెవలప్మెంట్, ఎదుగుతున్నామన్న కుళ్ళు. ఉమ్. ఆయనకి పెద్ద మీకు ఇప్పుడు అంటే సీఎం ఒక గారితో పరిచయం తండ్రి ఉందండి. ఏదైనా కూతురు చేస్తుంటే ఎవరైనా ఉమ్, ఆపుతారు ఫస్ట్ ఆఫ్ ఉమ్, ఆల్. ఉమ్. అంతే ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళే తప్పు చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఇంకా. ఇప్పుడు నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు అంటున్నారు. ఉమ్. ఏం చేద్దాం? కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందండి, ఉమ్. నేను ఒప్పుకుంటాను. ఏమైనా చేస్తాను డబ్బుంటే. డబ్బు ఉంటే ఏమైనా చేస్తారని చెప్పంటే నేనేం చేయను దానికి. మీరు రూమర్ క్రియేట్ చేస్తే కంపెనీ అండి ఇది, రక్తాజితం నాది, నా రక్తంతో ఓకే. పెట్టుకున్న కంపెనీ ఇది. మీరు ఇప్పుడు ఆ ఒక్కదాంతో పోయేది కాదు. ఉమ్. ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు అంటే పట్టించుకోరు. అవును. నాదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏరియా మొత్తం కూడా మా గుంటూరు సైడ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి పాయింట్ని కూడా పినోట్ చేస్తారు.
ఎందుకంటే అక్కడ ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా పెద్ద సిటీ హ్మ్. కాబట్టి ఎక్కడ చేసినా ఎవరు తెలీదు. తెలీదు. మనం ఎవరికీ తెలీదు. తెలిసినా ఇంకా పట్టించుకునే ఛాన్సెస్ తక్కువ. తక్కువ. హ్మ్. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది బిజీగా అవును. ఉంటది. కానీ ఊర్లలో డిస్ట్రిక్ట్స్‌లో అలా ఉండదు కదా! మరి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ప్రీమిసెస్ నచ్చట్లేదు. హ్మ్. అది ఇది అని చెప్పారు. హ్మ్. ఎవరు చెప్పాలవి? నా దగ్గరికొచ్చి చెప్పి హ్మ్. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుక్కొని బయటికెళ్ళిపోవాలి. అవును. వచ్చారు, రచరచ చేశారు. హ్మ్. సిల్లీ ఏంటి అంటే ఇంటర్వ్యూకొచ్చినప్పుడు రెజ్యూమ్ ఇస్తారు కదా! హ్మ్. జిరాక్స్‌లు ఇస్తారు కదా! అవును. అవి ఇవ్వలేదు అని చెప్పి మోసం చేశానని చెప్పి కంప్లెయింట్ ఇచ్చారు స్టేషన్‌లో. చిన్న చిన్న హ్మ్. మిస్టేక్స్ కూడా ఫైండ్ ఔట్ హ్మ్. చేశారు. హ్మ్. అంటే ఫస్టే కనిపించలేదా వాళ్ళకి? అగ్రీమెంట్ కూడా చదివించే టైం కూడా ఇవ్వలేదంట నేను కంపెనీ. హ్మ్. చూడండండి. ఒకళ్ళు చేసిన మిస్టేక్ వల్ల వేరియస్ స్టూడెంట్స్ మీదకెళ్ళిపోతుంది మైండ్ మేనేజ్మెంట్‌కి. ఈసారి ఏం జరుగుతుంది? స్ట్రిక్ట్‌గా 6 మంత్స్ అగ్రీమెంట్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. హ్మ్. ఏదన్నా చేస్తే గనక మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి, పాపం నిజాయితీగా చేసుకుందామని వచ్చిన వాళ్ళకి కూడా ఆ రూల్ అనేది పాస్ చేయాల్సొస్తుంది. ఎందుకు ఓకే. ఇస్తుంది అగ్రీమెంట్? కంపెనీ ఎందుకు ఇస్తది? ఏమన్నా టైమ్ పాస్‌కి ఇస్తదా? మధ్యలో మానేస్తారు. మరి ఈ 3 నెలలు కంపెనీ సీక్రెట్స్ అని మీరు బయటికెళ్ళి చెప్పరని నమ్మకం ఏంటి? అవును. చెప్తారా లేదా? చెప్తారు. ఆబ్వియస్‌లీ చెప్తారు. హ్మ్. మరి దానివల్ల కంపెనీ నష్టమే కదా! నష్టమే. ఈ 6 నెలలు నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు బయటికెళ్ళమని చెప్పి అంటున్నాము. హ్మ్. నువ్వు అగ్రీమెంట్ ఇవ్వనంటున్నావు. మరి కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే కంపెనీ జాబ్ ఎందుకు ఇస్తది? అవును. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఇలా కంప్లెయింట్స్ ఇవన్నీ ఫేస్ చేశారు గదా! ఫేస్ చేసినప్పుడు ఇదెందుకు పెట్టాను అని మీకెప్పుడు అనిపించలేదా? ఆబ్వియస్‌లీ. అంటే మొన్నటికి మొన్న ఎన్ని స్ట్రగుల్స్ అసలు మీ ఇంటర్ అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకి స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నారు. ఇంకా పడతారేమో కూడా తెలీదు. కానీ పడకూడదని నేను కోరుకుంటాను. నాకు పడకూడదని ఓపిక కూడా మేము లేదు. గూడా అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఒక మనిషి ఏ విధంగా అవ్వకూడదో అలా అయిపోయి ఉన్నారు మీరు. అంటే ఎప్పుడైనా అనిపిచ్చిందా అసలు నేను ఎందుకు ఇలా 4 డేస్ చేశాను బిఫోరే అని? అనిపించిందండి. 4 డేస్ బిఫోర్ అనిపించి గుంటూరులో బ్రాంచ్ తీసేసాను. తీసేసారా? తీసేసాను. హ్మ్. మళ్ళీ నాకు వెల్ విషర్ అని చెప్పి అన్నాను కదా! ఓకే. హ్మ్. సంవత్సరం పాటు కష్టపడి నీకొక ఫేమ్ సంపాదించుకొని, ఈరోజు నువ్వు గుంటూరులో బ్రాంచ్ తీసేస్తే, నువ్వు పడ్డ కష్టానికి వాల్యూ ఏదని అడిగాడు. హ్మ్. అనిపించింది. నిన్నే మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేసి స్పేస్ కొంచెం చేంజ్ చేసి, ఓకే. ఈసారి మంచి హ్మ్. డిమాండెడ్ ఉన్న స్పేస్ ఏరియాలో పెట్టాను బ్రాంచ్. హ్మ్. రేపు 25థ్ క్రిస్టమస్‌కి ఓపెనింగ్. ఓకే. ఓకే అండి. అంటే ఇప్పటికైనా అంటే మంచిగా బ్రాంచ్ నడవాలి. అండ్ మీకు గూడా మంచిగా ఇన్‌కమ్ రావాలి. మంచి పేరు రావాలి. మంచి పేరొస్తే పేరు ఇన్‌కమ్ వస్తదని నా ఒపీనియన్. ఆటోమేటిక్‌గా ఆ! వస్తదది. నేమ్ వచ్చి, ఫేమ్ వచ్చే కంటే సారీ హ్మ్. మనీ వచ్చి, ఫేమ్ వచ్చే కంటే, ఈ ఫేమ్ వచ్చిన తర్వాత మనీ వచ్చేది స్ట్రాంగ్‌గా ఉంటదని నా నమ్మకం. అవును. నేనది నమ్ముతాను. హ్మ్. మీరన్నట్టుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అయితే ఏముండదు. హ్మ్. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో చాలా వస్తాయి. హ్మ్. కానీ నేనైతే స్టాండర్డ్‌గా ఉంటున్నాను. నేను అడిగేది ఒకటే. ఫ్యూచర్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా ఇంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంతే ఓపిక స్టాండర్డ్‌గా ఉండద్దండి. ఉండాలి. ఓపిక ఉండద్దు. 6, 7 ఇయర్స్ నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి మనకి వస్తూనే ఉంటాయి. మనం ఒకటి చేస్తున్నాము అనంటే అది ఆటోమేటిక్‌గా వినటానికి బానే ఉంటదండి. వి రియల్‌గా ఫేస్ చేసేటప్పుడు రియల్‌గా ఫేస్ చేసేటప్పుడు ఎవ్వరికైనా కష్టంగానే హ్మ్. ఉంటది. కాకపోతే మనం ఏం డెసిషన్ మీద నిల్చున్నాము, మనం అంత స్ట్రాంగ్ ఉంటున్నామా అంటే లో అవ్వకుండా. మీరు హ్మ్. బాగా లో అయిన సిట్యుయేషన్ ఏమైనా ఉందా? ఇంకా లో అసలు అంటే ఇక ఇదంతా నా వల్ల కాదు అని ఎప్పుడైనా ఏ విషయంలో అయినా అనుకున్నారా మీరు? అంటే ఇక నా వల్ల కాదు. హ్మ్. ఇవన్నీ వదిలేద్దాం అన్న ఫీలింగా. నేనేం చెయ్యలేను. అలా అనుకున్న ప్రతిసారి హ్మ్. నా దగ్గర వర్క్ చేసి ఎళ్ళిపోయిన కొంతమంది అమ్మాయిలున్నారు. హ్మ్. లిటరల్లీ నా తండ్రి తర్వాత వాళ్ళే. హ్మ్. నా తండ్రిని నేను కోల్పోయాను. యాక్చువల్‌గా చెప్పాలంటే కంపెనీ స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అబ్బా! సేమ్ డే. ఫస్ట్ డే ఫీమేల్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నాన్నగారు చనిపోయారని చెప్పి ఫోనొచ్చింది. సో, ఇంక దాని తర్వాత మరి మా నాన్నగారు ఇంకా అమ్మాయిల రూపంలో వచ్చారేమో. హ్మ్. ఇద్దరు అమ్మాయిలు. ప్రతి మూమెంట్ నన్ను అబ్జర్వేషన్ చేస్తూ, అలా కాదు సార్ ఇలా చేసుకుందాం. హ్మ్. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అమ్మాయి అయితే 4 మంత్స్ ట్రావెల్ చేసింది. హ్మ్. మంచిగా అసలు ఎట్లా అంటే కష్టం వచ్చినా, బాధొచ్చినా ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేసింది తను. హ్మ్. చదువుకుంది బీటెక్కే. ఓకే. కానీ తను ఆలోచించే విధానం, తను చేసేటువంటి వర్క్ వెరీ టాలెంటెడ్. హ్మ్. ఇంకొక అమ్మాయి తను కూడా ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. బట్ ఏందంటే వాళ్ళ బ్రదర్‌కి మ్యారేజ్ ఉండటం వల్ల కొంచెం వాళ్ళ అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళ అమ్మగారిని చూసుకునే ప్రాసెస్‌లో ఇంట్లో ఉంటుంది. ఓకే. సో, అయినా డైలీ
వన్స్ ఆర్ ట్వైస్ కాల్ చేస్తూనే ఉంటుంది. సార్ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏంటి, ఏం జరుగుతుందని. చాలదండి, వాడికి ఒక్క రూపాయి శాలరీ ఇవ్వలేదు. దే నోస్ ఎవ్రీథింగ్. బాగా కోరుకుంటున్నా. అసలు కోట్ల రూపాయలు ఉంచుకునే కంటే ఇలాంటి వాళ్ళు వ్యక్తి పక్కన ఉంటే చాలు. ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్. సో వీళ్ళు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఆ ఆలోచన వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ముఖ్యంగా వీళ్ళిద్దరు రానిలేదు. అందుకే ఒక అమ్మాయికి నేను నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ఇచ్చాను. ఇంకొక అమ్మాయికి బై గాడ్ గ్రేస్ వేరే కంపెనీలో మంచి జాబ్ ట్రై చేస్తున్నారు. పెద్ద కంపెనీలోనే రావాలని కోరుకుంటున్నా. మంచిగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నా అమ్మాయిని. కానీ అన్నారు, మీ కంపెనీ అసలు ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఆఫీస్ చూస్తేనేమో కన్సల్టెన్సీ ఆఫీస్ లాగా ఉందని చెప్పి. నా పిండి కొద్ది రొట్టండి. నా దగ్గర ఉన్నంత బడ్జెట్తో నేను పెట్టుకున్నా. దాని అంత మాత్రాన ఇది కాదు కదా. ఇన్ఫోసిస్ లాంటి, విప్రో లాంటి కంపెనీలు కూడా 2-3 స్టార్ట్ అయింది. ఈరోజు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. అంత పెద్ద గొప్ప వాళ్ళతో పోల్చుకునేంత గొప్పవాడిని కాదు నేను. జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడిని. కాకపోతే ఏంటంటే సాధించాలి, ఏదో ఒకటి సాధించి లైఫ్లోకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో వెళ్తున్నాను. కుదిరితే ఎవరన్నా అప్రోచ్ అయ్యి నన్ను డెవలప్ చేస్తూ, మన కంపెనీని డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవ్వండి. ఆ విధంగా అయితే నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. 200%. మోసం మాత్రం చేయొద్దు. 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అస్సలు వద్దు, మోసం వద్దు. చెప్పేసండి మొహం మీద, 10 రూపాయలు నాకు వచ్చాయి, 5 రూపీస్ తీసుకుందాం, కథం. సరే, క్యాండిడేట్ వల్ల మనకు ప్రాఫిట్ వచ్చింది, క్యాండిడేట్కి ఇంత ఇవ్వాలి చెప్పి ప్రాపర్గా చేయించుకొని క్లోజ్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలా జరగట్లా. మొత్తం వెనక ఉండి నడిపించుకునే విధంగా జరిగిపోతుంది. ఆ పూట కడుపు నింది అనుకోండి, నెక్స్ట్ పూట ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు అట్లా కాదు, నా కడుపు నిండిపోయింది, వాళ్ళు ఎక్కడ చచ్చిపోతే నాకు ఎందుకులే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారని వింటం కాదు. లైఫ్లో స్ట్రగుల్స్ని ఫేస్ చేసే ఓపిక మీకు ఉండదు కమింగ్ డేస్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఇంతకుముందులా ఫుడ్ కాదు. అది చిన్న చిన్న వాటికి బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్స్ అన్ని అటాక్ అవుతుంది. గట్టిగా కొడితే ఇంకొక 5 సంవత్సరాల్లో మొత్తం డిజిటల్ అయిపోతుంది మనంతా. అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం రోబోటిక్ అయిపోద్ది. మరి అలాంటప్పుడు మనం ఫోకస్ పెట్టాల్సిందే టెక్నాలజీ మీద. టెక్నాలజీ ఉండాలి. నాన్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంబీఏలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది లక్షలు సంపాదించుకోవట్లేదు. ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంకామ్లు చేసిన వాళ్ళు, నాన్ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా సంపాదించేది 10,000 అయినా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి లక్షలు సంపాదించే వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. లైఫ్ అనేది ఒకటి, మనం ఏం చేస్తున్నాము మనకు నచ్చిందా లేదా అంతే. ఈ లైఫ్ యొక్క అర్థం ఏంటంటే 10 మంది చెప్పుకోవాలి మన గురించి. మీరు ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని ఫేస్ చేస్తూ, ఇన్ని డిసిషన్స్ తీసుకుంటున్నారు కదా. అంటే ఫస్ట్ అంటే మీకన్నా ముందు మీ వైఫ్ని మెచ్చుకోవాలని ఉంది. అంటే ఎంకరేజ్ చేస్తారా తను? మీరు ఇన్ని డిసిషన్స్ తీసుకున్నా కూడా తను ఏం అనలేదా ఇప్పుడు? ఒకటే మాట, మీకు నచ్చింది చేయండి, కాకపోతే మాత్రం బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. నిజంగా అసలు తనని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఎవరు లేరు. అవును, ఇంత లాస్ వస్తుంది అని అంటే అసలు నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండర్స్టాండింగ్ అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఇప్పుడు మా ఇంటర్వ్యూ చేసే మీరైనా, చేయించుకునే నేనైనా, కెమెరామెన్స్ అయినా, ఆబ్వియస్లీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, చదివింది 7th క్లాస్ ఫెయిల్. అసలు లోకల్ నాలెడ్జ్ మామూలుగా ఉండదు. నిజంగా అసలు ఇంత మెచ్యూరిటీ ఉంటే మిమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేయాలి. అది ఒక విధంగా చెప్పాలంటే సమ్ టైమ్స్ తను చెప్పేవి తన ముందు విన్నట్టుగా ఉంటా, కానీ తనకు తెలియదు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంటాయి అవన్నీ. ఓకే, ప్రేమ కానివ్వండి, ఏదైనా సరే మితి మీరకూడదు, లిమిటెడ్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా సరే, కోపమైనా, బాధ అయినా, ప్రేమ అయినా, ఏదైనా సరే వీ నీడ్ టు హ్యాండిల్ ఇన్ ద మిడిల్ వేలో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బోర్డర్ క్రాస్ అయిందనుకోండి, అతి ప్రేమ మంచిది కాదు, అస్సలు లేని ప్రేమ మంచిది కాదు. చాలా డేంజర్ అండి ప్రతిదీ కూడా. చదువుకునేటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. కెరియర్ విషయానికి వచ్చేసరికి నీ మీద నీ కాన్ఫిడెంట్ ఉండాలి. కెరియర్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరికి హెల్ప్ చేయరు. నీకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అది నీ అంతరాత్మ.
ఓకే. అంతే. మనమే హెల్ప్ చేసుకోవాలి. ఆ! వీళ్ళు హెల్ప్ చేస్తారు అని అస్సలు అనుకోకూడదు ఎప్పుడు. అమ్మ, నాన్న కూడా హెల్ప్ చేయలేని సందర్భం వస్తది. అవును. వాళ్ళకి చేయాలని ఉంటది. కన్నపేగు. కష్టమో, నష్టమో, అప్పో, సొప్పో చేసి చేయాలని అనుకుంటారు. వాళ్ళకి కూడా స్తోమత ఉండదు ఆ టైంకి. నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూర్చుంటే అవ్వదు కదా! అసలు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. పొద్దున కనిపించే నీ నీడ సాయంత్రానికి మాయమైపోతుందండి. నీ సోలే మాయమైపోతుంది. మరి అలాంటిది పక్కనోళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు మనకి? అవును. ఏదున్నా సరే అద్దం ముందుకెళ్ళి నిన్ను నువ్వు క్వెషన్ చేసుకో అంతే. నువ్వు ఎవరు? ఈరోజు ఏం చేసావు? ఈరోజు మంచి చేయకపోయినా పర్లేదు. ఎవరికైనా అన్యాయం చేసావా? నీ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? ఎప్పుడైతే నెగెటివ్స్‌ని పట్టుకుంటామో పాజిటివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఓకే. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతూనే ఉంటుంది. అవసరం లేదు. మనం ఏ తప్పు చేయకుండా ఉంటే అంతే. చాలు. అదే పాజిటివ్. అదే మనం ఏదో పాజిటివ్. పాజిటివ్ చేయాలని అసలు ఏం నన్ను లేదు. అడిగితే మీరు నన్ను పాజిటివ్ క్వెషన్స్ అడగడం కంటే నెగెటివ్ క్వెషన్స్ అడిగితేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు అడిగారు, మీరు స్టార్టప్ కంపెనీ అన్నారు. మాయ చేసేసి మోసం చేసేస్తా అన్నారు. అసలు డబ్బులే తీసుకోవట్లేదు. ఇందులో ఇంకా మోసమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద డే మనిషికి 20,000 ఖర్చు అవుద్దండి. జనరల్‌గా చెప్తున్నాను. ఒక పర్సన్ దగ్గర ఈ 6 మంత్స్‌లో ఖర్చు అయ్యేది 20,000. ఆ 20,000 కూడా ఎందుకు తీసుకుంటున్నాను? మరి వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ట్రైనర్‌ని ఇవ్వాలిగా. అవును. నా ట్రైనర్‌కి ఇచ్చే సాలరీ 50,000 పర్ మంత్. 6 నెలలు ఎంత? 3,00,000. నేను దగ్గర తీసుకునేది 20,000 అంతే క్యాండిడేట్ దగ్గర. ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ల్యాప్‌టాప్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు. ఆ 20,000 కూడా ఏంటంటే పర్ హెడ్ మీరు 20,000 ఇస్తే రిమైనింగ్ 30 నేను యాడ్ చేసుకుంటాను. ఓకే. ట్రైనర్‌కి సాలరీ ఇవ్వడం కోసం. ఇందులో కూడా సర్వీసే చేస్తున్నా. 20,000కి ఎవరండి 6 నెలలు ట్రైన్ చేసేది? అవును. 6 నెలలకి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరండి 20,000కి? బయట 20,000 జాబ్ కోచింగ్ వచ్చింది. సెంటర్‌లో నేర్పించట్లేదు. 20,000 మళ్ళీ జాబ్ ఇచ్చేది ఎవరండి? పోనీ నేనేమన్నా డైరెక్ట్‌గా మీరు 20,000 కట్టేసేయండి జాబ్ ఇస్తా అంటలా. నీ దగ్గర స్కిల్ ఉండాలి. నువ్వు నేర్చుకోవాలి. నేను నిన్ను ట్రైన్ చేయాలి అని చెప్పి 6 నెలలు కూర్చోబెట్టి చేయించుకుంటున్నా. మరి ఇంకా క్యాండిడేట్లు ఇంకా ఎలా ఉన్నారో ఆలోచించండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? ఎక్కడ అవ్వాలి? స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. స్టూడెంట్స్ మైండ్‌లో పడిపోయినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటీరియర్. మేకప్. ఓకే. హైదరాబాద్ వెళ్ళాలి. పెద్ద పెద్ద కంపెనీస్. మిర్రర్స్. పెద్ద పెద్ద మిర్రర్స్. ఒక 50, 30 సాఫ్ట్ ల్యాప్‌టాప్స్. హడావిడి చేసుకొని ఒక 20, 30 మంది క్యాండిడేట్స్. వీళ్ళున్నారంటే చాలు జాయిన్ అయిపోతారు. అది విత్ అమౌంటా, వితౌట్ అమౌంటా అది సెకండరీ, అది వదిలేసేయండి. అంటే ఇంకా అది దాంట్లో రియాలిటీ ఉండట్లేదు ఇంకా. ఇప్పుడు నేనున్నానండి. నా కంపెనీ చాలా చిన్నది. ఇది స్పేస్ గుంటూరులో. గట్టిగా కొడితే ఒక 10 మంది కూర్చుంటారు అంతే. ఇప్పుడు ఇక్కడ వర్క్ స్పేస్ అంటారా? ఇక్కడ చైర్‌కి ఇంతని పే చేయాలి కాబట్టి నేను ఒక 5గురికి పే చేస్తున్నాను. అంటే పర్ మంత్ 50,000 రెంట్ ఇక్కడ నేను కట్టేది. అక్కడ నాకు 20, ఆల్మోస్ట్ ఇక్కడే 70. నా ట్రైనర్‌కి ఇచ్చే సాలరీ ఒక 50. 1,20,000 ఇక్కడికి వచ్చేస్తుంది. నా స్తోమత అది. నా స్తోమత తగ్గట్టుగా నేను స్పేస్ తీసుకున్నాను. ఓకే. అంత మాత్రాన నాది సాఫ్ట్‌వేర్ కంపెనీ కాకుండా పోతుందా? నా కంపెనీ ఫ్యూచర్ ఉండకుండా పోతుందా? ఇయన్నీ ఆలోచించాలి కదా క్యాండిడేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే క్యాండిడేట్‌కి XYZ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. చూస్తే పెద్ద బిల్డింగు, మంచి ఇంటీరియరు. ఇంకెళ్ళిపోయి జాయిన్ అయిపోవడమేనా? ఇప్పుడు క్యాండిడేట్స్ చేస్తున్న మిస్టేక్ అదే. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసున్నా. ఎందుకంటే నేను అడిగాను, ఎందుకు మీరు హైదరాబాద్ ప్రిఫర్ చేస్తారంటే, సార్ అక్కడ వే ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్. కోవర్కింగ్ చేసేటువంటి క్యాండిడేట్స్ కూడా అందరూ కొలాబరేట్ చేసుకుంటారు. అంటే ఒకటి బ్యాడ్ చెప్తే ఎక్కడిది నెగిటివ్ కింద కన్వర్ట్ అయ్యిందని చెప్పి కోవర్కింగ్ బాగుంటుంది. చూడండి మెంటాలిటీ ఎలా ఉండిందో. పెద్దగా బిల్డింగ్ ఉండి మంచి మంచి ల్యాప్‌టాప్స్, చైర్స్, అంటే ఒక కార్పొరేట్ స్పేస్ లాంటిది వాళ్ళకి చూపించి ఎంత తీసుకున్నా క్యాండిడేట్ రెడీగా ఉన్నారు. ఓకే. నడుస్తుంది అది. రియాలిటీ రియాలిటీ తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు నా దగ్గర ఉంది. నేను ఉన్నది ఉండి చెప్పేస్తున్నా. ల్యాప్‌టాప్ నేను ప్రొవైడ్ చేయలేను. మీరు ఇంట్లో కూర్చోండి. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6:30 వర్క్ నేర్చుకోండి. నాకు ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఓన్లీ 20,000 పర్ హెడ్ 20,000. మీరు వర్క్ నేర్పించి ఇవన్నీ చేసినా కూడా జాయిన్ అవ్వట్లేదు. కానీ అదే పెద్ద కంపెనీలో మేము ల్యాప్‌టాప్ ఇవ్వము, ఏమి ఇవ్వను, 3,00,000, 4,00,000 కట్టి జాయిన్ అవ్వు, వర్క్ నేర్చుకో అది ఇది చెప్తే కట్టేస్తున్నారు ఈజీగా. నా కొలీగ్సే చాలామంది
కొలీగ్స్ అంటే మరీ దగ్గర కాదు, వింటూ ఉంటాం కదా పలానా 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 అని. ఆల్మోస్ట్ అందరూ బిఎండబ్ల్యూ, ఆల్మోస్ట్ కొంతమంది బిఎండబ్ల్యూ రీచ్ అయ్యారు, కొంతమంది మిడ్ లెవెల్ కార్స్ కొనుక్కున్నారు. అంటే ఒకటండి, వాళ్ళు మోసం చేస్తున్నారా అంటే నాకు తెలియదు, నా సంబంధం కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే నాకు కార్లు కొనాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, నేనేదో కంపెనీ పెట్టుకున్నా సంపాదించుకోవాలి కాదండి. నేను నా లైఫ్లో పడ్డటువంటి ఇబ్బందులు, నేను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్, నాలాగా ఎవరన్నా ఇప్పుడు ఉంటే కనుక ఇలాంటి మైండ్ సెట్ని వదిలేసి మీ పేరెంట్స్తో మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పేరెంట్స్కి కూడా ఐడియా ఉండదు. మీ బాబాయ్నో, మీ అన్నయ్యనో, మీ ఇంకా ఎవరినైనా కన్సల్ట్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోండి అంటారు. అసలు వాళ్ళని వీళ్ళని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నీ స్కిల్ ఏంటనేది నీకే తెలియాలి. అది నువ్వేంటనేది నువ్వు క్వశ్చన్ చేసుకో. నీ దగ్గర ఉన్న స్కిల్ దేనికి యూజ్ అవుతుంది? అసలు నీ దగ్గర స్కిల్ ఉందా లేదా? ఇవన్నీ నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని అద్దం ముందు కూర్చొని క్వశ్చన్ చేసుకో. నీ సోలే నీకు ఎగ్జాంపుల్. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీకు ఆన్సర్ అనేది ఇమీడియట్గా రాకపోయినా వన్ ఫైన్ డే డెఫినెట్లీ రియలైజ్ అవుతావు. ఆ రియలైజ్ అయినప్పుడు వచ్చేటువంటి ఆన్సరే నీ లైఫ్కి కెరీర్ పాయింట్. అది ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ పోతే మాత్రం అది జరగని పని. అది సరే, ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఒక చిన్న 2 లైన్స్లో చెప్పాలి అని అంటే, ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెషన్స్ చెప్పడానికి మనం ఉన్నా తీసుకోవడానికి ఎవరు రెడీ లేరు. యూత్కి నచ్చదు. నువ్వేంటైనా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే నువ్వు అలా చేయమా, పేరెంట్సే నువ్వు అలా చేయమాకంటే నువ్వేంటి మా చెప్పేది అంటారు. ఉన్నారా లేదా? ఫ్యాకల్టీ ఇంతకుముందు నేను ఫ్యాకల్టీగా చేసినప్పుడు ఒక స్టూడెంట్ ఒక మాట అన్నా, ఏదన్నా అన్నా, చిన్న చిన్నవి టైర్ పంచర్ పెట్టడం, చిన్న చిన్న ఇవి చేయడం బాగుండేవి. ఇప్పుడు అట్లా కాదు, కుట్టేస్తున్నారు. కాలేజీలో కుట్టేస్తున్నారు, చంపేదాకా వస్తుంది. చూడండి సొసైటీ ఎటు పోతుందో. ఎలాంటప్పుడు ఇక నాలాంటి సజెషన్ చేశాను అనుకోండి, నా అడ్రస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అవసరం అండి? సజెషన్స్ చేసే స్థాయిలో నేను లేను, నీ సజెషన్ కూడా చెయ్యను. ఈ ప్రపంచంలో ఉత్తిగా వచ్చేది ఏంటంటే సజెషనే. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వద్దు, మనం ఇవ్వద్దు. అలాగని చెప్పి ఎవరన్నా సజెషన్స్ ఇస్తున్నారా అంటే విను. నచ్చిందా కంటిన్యూ చేయి, నచ్చలేదా కంటిన్యూ చేయమాకు, వినమాకు. కానీ ఎదుటోడి రెస్పెక్ట్ ఇవ్వాలి. సజెషన్స్ ఇస్తున్నారనుకోండి, వినండి. మీరు నచ్చితే కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. కానీ ఆ వ్యక్తి ముందు మీరు మాత్రం ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టద్దు. ఈవెన్ దో రేపు నేను సజెషన్ చేసినా విని వెళ్ళిపోండి అంతే. మీరేంటి మా సజెషన్ చేసేది అన్నారనుకోండి, సొసైటీ మరీ ఘోరంగా తయారైపోద్ది. అటు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినక, టీచర్లు చెప్పినప్పుడు వినక, కాలేజీలో ఫ్యాకల్టీ చెప్పినప్పుడు వినక ఎలా తయారై వస్తారు కంపెనీకి? చూడండి ఇంకెక్కడ ఎట్లా పోతుంది సొసైటీ అనేది. సజెషన్స్ అంటూ ఏం లేవండి. ఒకటి చదువే లైఫా అంటే కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే డబ్బు కోసమే కష్టపడాలి. ఆ డబ్బు సంపాదించాలంటే వీ హ్యావ్ సో మెనీ సోర్సెస్ ఆర్ దేర్. డబ్బుకి ఎన్నో దారులు ఉన్నాయి. మంచియే, నేను నా నెగిటివ్ గురించి మాట్లాడలేదు. మంచిగా సంపాదించాలనుకుంటే మనకు చాలా దారులు ఉన్నాయి. ఆ ఎంచుకునే దారి అనేదే మీ కెరియర్కి పాయింట్. అది జాబా, బిజినెసా, ఇంకేదన్నా ఏదైనా చేయండి. మీరు బాగుపడి 10 మందికి హెల్ప్ చేయండి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అంటే రియల్గానా? రియల్గానే. గొప్ప అని చెప్పట్లేదు, నా పేరెంట్సే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే కూలి పని చేసుకొని, వాళ్ళు కూలి పని చేసుకొని వచ్చారని చెప్పుకునే కంటే నేను వాళ్ళతో పాటు కూలి పనికి వెళ్ళా. ఆ మండుటి ఎండలో ఎండుమిరపకాయలు కోయటం, పచ్చిమిరపకాయలు కోయటం, పత్తి తీయటం, స్లాపులు వేయటం, ఇవన్నీ చూసున్నా. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాల్యూ తెలియదండి, పక్కగా తెలియదు. ఎగ్జాంపుల్ నేనే. పట్టించుకున్నాను కాదు, డబ్బులు బాగా ఖర్చు పెట్టుకునేవాడిని. తెలియదు కదా రూపాయి వాల్యూ ఏంటనేది. ఎప్పుడైతే నాది అనేది పోయి నేను ఇంకొకరికి లైఫ్ ఇస్తున్నాననే స్టేజ్కి వచ్చానో పట్టపగల చుక్కలు కనపడుతున్నాయి. మరి ఇంత చిన్నగా స్టార్ట్ చేసిన నాకే ఇన్ని కష్టాలు ఉంటే, పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేసుకునేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు మెయింటైన్ చేసేవాళ్ళు, 2-3 కొడుకులు ఉండి, పిల్లలు ఉండి, మరి వాళ్ళ పేరెంట్స్ పడేటువంటి కష్టాలు ఇవన్నీ ఆలోచించుకుంటుంటే భయం వేస్తుంది. మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సొల్యూషన్ ఒకటేనండి. తల్లిదండ్రులకైనా, కంపెనీస్కైనా, కాలేజీల్లో అయినా స్టూడెంట్సే
యువత ఇంపార్టెంట్ అంటారు కదా భారతదేశానికి. అవును. ఆ యువత తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చెడు మాత్రం మాత్రం వద్దు. మెయిన్గా పాలిటిక్స్ ఉమ్. వద్దు, అస్సలు వద్దు. ఓకే. ఆ వేకి అసలు వెళ్ళొద్దు. చదువుకుంటున్నారు, చదువుకోండి. కొత్తగా టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేదు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని చాలామంది డెవలప్ అవుతున్నారు. అది చాయ్ బిజినెస్ కానివ్వండి, అవును. చాట్ బిజినెస్ కానివ్వండి. ఏదైనా. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఉమ్. నేను ఇప్పటికీ నేను తిన్న ప్లేట్ నేను కడుక్కుంటా. ఉమ్. నేను కడుక్కుంటా. నేను వర్క్ చేసే విషయంలో సిగ్గుపడకూడదు. ఓకే. చాట్ పెట్టుకొని సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షలు కోట్లు లక్షలు. సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు దాని ద్వారా. అందులోని సోషల్ మీడియా ఉమ్. కొత్తగా థింక్ చేస్తే సోషల్ మీడియా ఇలా లేపేస్తుంది. అవును. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇలాగే తీసేస్తుంది అనుకోండి. మనం చేసే యాక్టివిటీని బట్టి ఉంటుంది. అది ఉమ్. అవకాశాలు ఉన్నాయా లేవా? మనం దాన్ని పాజిటివ్గా వాడుకుంటున్నామా నెగిటివ్గా వాడుకుంటున్నామా అది మన ఇష్టం. ఉమ్. కాకపోతే హైప్ ఇచ్చేది అదే, లో చేసేది అదే. అది వన్స్ డౌన్ అయిందంటే మాత్రం కెరీర్ పోద్ది. అవును. కెరియర్ అది బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఎంటైర్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే కెరియర్. ఉమ్. నువ్వు సెట్ అవ్వాలి. నువ్వు భూమి మీదకి వచ్చినందుకు 10 మంది దారి చూపించాలి. అవును. ఎండ్ ఆఫ్ ద డే అంతే. ఉమ్. ఇది సజెషన్ కాదండి, జస్ట్ నేను పడ్డ Reality. కష్టాలు, రియాలిటీ అంతే. ఉమ్. ఎవరు కూడా ఒకళ్ళని నమ్మి మాత్రం మోసపోవద్దు. మోసపోవద్దు. ఈవెన్ దో సమ్ టైమ్స్ పేరెంట్స్ చెప్పిన కూడా మీరు వినకూడదు. ఉమ్. అంటే పేరెంట్స్ చెప్పిన వినకూడదని ఎందుకంటున్నానంటే, పేరెంట్స్ చాలామంది నువ్వు అదవు ఇదవు ఇదవు అదవు అదవు అంటారు. ఉమ్. పాపం ఆ పిల్లలకి అది కాదు ఇంట్రెస్ట్. అవును. పేరెంట్స్ కూడా కొంచెం టైం ఫోర్స్ ఇవ్వండి. చేయకూడదు. ఫోర్స్ చేయకూడదు. అంటే అదృష్టం కూడా కొంతమందికి వస్తుందండి. ఉమ్. పేరెంట్స్ చెప్పారని కొంతమంది వెళ్ళిపోతారు, ఉమ్. కొంతమంది పేరెంట్స్ వదిలేస్తారు. అలాంటి టైంలో వాళ్ళు రిలీజ్ అవ్వాలి. ఉమ్. నా పేరెంట్స్ నన్ను వదిలేశారు, నేను ఏదైనా సాధించగలనని చెప్పి నాలాగా చేస్తే సాధించి కనుక, చూపెట్టాలి. నాలాగా ఇప్పుడు నేను ఈరోజు డబ్బులు సంపాదించలేదు, కొంచెం ఫేమ్ వచ్చింది అంతే. ఉమ్. ఈ ఫేమ్ని హ్యాపీగా ఫీల్ అవడానికి మా నాన్నగారు లేరు ఇవాళ. అవును. 1% నాకు ఫేమ్ వచ్చింది. ఆ డేని మా నాన్నగారిని వచ్చి క్యాబిన్లో కూర్చోబెడదాం అనుకున్నా, లేరు. చూడండి, ఇప్పుడు ఈ రోజు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నా బయటకు వచ్చి నేను ఫుడ్ పెడదామంటే మా నాన్నగారు లేరు. లేరు. ఆ కారంతో తిన్న అన్నం ఏదైతే ఉందో ఈరోజు మంచి బిర్యానీ పెట్టించే స్థాయిలో నేనున్నా, ఆయన లేరు. అదే అంటున్నా, పేరెంట్స్ని గౌరవించాలి, ఫ్యాకల్టీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఉమ్. వాళ్ళు మనకి జాబ్ ఇవ్వకపోయినా తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇది పోయింది అనుకో, ఇంకా ఏదైతే ఉండొచ్చు నీకు బెటర్ ఆపర్చునిటీ. ఉమ్. ఇంకొకటి, జాబే ఎందుకు చేయాలి, కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేయండి. సోషల్ మీడియా ఎట్టు పోయిన సోషల్ మీడియా ఉంది. కొత్తగా ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసుకొని మీరు అనుకున్న లైఫ్లో కనుక మంచిగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ సక్సెస్ వస్తుంది. ఓకే. నన్ను అడిగితే సక్సెస్ అనేది దానికి అంతం ఉండదు. ఉమ్. అవును. సక్సెస్కి అంతం లేదు. సముద్రానికి ఒడ్డు లేదన్నట్టు సక్సెస్కి అంతం లేదు. దట్టు మనిషికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఉమ్. అవును. సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సెటిల్మెంట్, ఉమ్. సెటిల్ అవ్వటం. సెటిల్ అవ్వటం అంటే ఏంటి? కార్లు, బంగ్లాలు, డబ్బులు, హోదా ఉంటే సెటిల్ అవ్వటం కాదు. ఉమ్. నువ్వు లేకపోయినా 10 మంది చెప్పుకునే దాన్ని సెటిల్మెంట్ అంటారు. ఓకే. నువ్వు లేకపోయినా పలానా కంపెనీ, పలానా వ్యక్తులు ఉమ్. ఉన్నప్పుడు ఎలా చేశారో లేనప్పుడు కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. ఉమ్. అప్పుడు నువ్వు సొసైటీలో ఉన్నావు అని పేరు వస్తుంది. లేదంటే పుట్టామా, ఎండ్ ఆఫ్ ద డే చచ్చిపోయామా, ఎందుకు ఇంకా మాత్రం దానికి భూమి మీదకి వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి. ఇక్కడ నేను నా కంపెనీని ఒకటండి, రూమర్స్ అనేవి బేసిక్గా వస్తూనే ఉంటాయి. ఆ రూమర్స్ అనేవి ఎంతవరకు ఫ్యాక్ట్, ఎంతవరకు ఫేక్ అనేది ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయండి. నా కంపెనీ గురించి అనే కాదు, ఏ కంపెనీ గురించి అయినా సరే. ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఏది తీసుకున్నా సరే ముందు పాజిటివ్ కంటే నెగిటివ్నే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మనీ తీసుకుంటున్నారు అన్నంత మాత్రాన దాన్ని మనం నెగిటివ్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను 20,000 తీసుకుంటున్నా, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. ఎందుకు తీసుకుంటున్నా 20,000 అనేది కూడా మీకు క్లియర్ చేశాను ఇందాక. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే టెక్లింక్స్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెబ్సైట్కి వెళ్తే దాంట్లో మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్క్రోలింగ్ కూడా వస్తూ ఉంటుంది. దయచేసి మా కంపెనీకి మా మేనేజ్మెంట్ info@techlinksinnovations.com అనే ఆ అఫీషియల్ మెయిల్ నుంచి మాత్రమే మీకు ఏదైనా మెయిల్ వస్తేనే ఉమ్. పేమెంట్ కానివ్వండి, అప్రోచ్ అవ్వడం కానివ్వండి చేయండి. ఆ స్క్రోలింగ్ ఎందుకు పెట్టామంటే దీనికోసమే. నా కంపెనీ పేరు చెప్పుకొని కూడా కొంతమంది మనీ తీసుకుంటున్నారని కూడా నాకు తెలుసు. అది ఓ. ఓకే. అనుకోవచ్చు స్టార్టప్కే అంత డిమాండ్ ఉందా అని. ఉమ్. నా మీద ఉంది డిమాండ్. ఆ. నా కంపెనీ బ్రాండ్ ఈ మధ్య స్టార్ట్ అయింది, నా మీద ఖచ్చితంగా యూజ్ చేసుకునే చాలామంది ఉన్నారు.
దయచేసి అవన్నీ వినొద్దు. మీకు నేను ఒకటే చెప్తున్నా, నేను సీఈఓనా, ఎండీనా లేదంటే అయినా పక్కన పెట్టండి. నేను మీలాగా జాబ్ కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చిన వాడినే. ఆ వెబ్సైట్లో 2 నెంబర్లు ఉంటాయి. ఒక నెంబర్ నా దగ్గరే ఉంటుంది, ఇంకొక నెంబరు డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గరే ఉంటుంది. హెచ్ఆర్ నెంబరు వెబ్సైట్లో చాలా రేర్గా పెడతారు. నేను పెట్టాను డైరెక్ట్గా హెచ్ఆర్, డైరెక్ట్గా నా నెంబరే పెట్టాను, 9989681812. ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఆ నెంబరు. వాట్సాప్ మీద టచ్లో ఉంటాను, డైరెక్ట్ కాల్లో కూడా టచ్లో ఉంటాను. మీకు ఒకవేళ కాల్లో కనుక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు కనుక రిప్లై రాకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను కానీ నా టీం కానీ రెస్పాండ్ అవుతారు. ఒకవేళ డైరెక్ట్గా వచ్చి కలుస్తానంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్మాస్ఫియర్ చూడగానే డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడగానే ఒక రియాలిటీ అనేది కనిపిస్తుంది. లొకేషన్ ఎక్కడ సరే మిమ్మల్ని హెడ్ ఆఫీస్ వచ్చి గుంటూరు 10/3 అరుండల్పేట్, ల్యాండ్ మార్క్ వచ్చి ట్యాగూర్ చౌక్ బొమ్మ. అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకి స్పేస్ తీసుకున్నాం. ఇప్పుడు ల్యాండ్ మార్క్ ఏంటి అంటే సేమ్ అరుండల్పేట 3 వంతెనల బ్రిడ్జి. ఆ బిల్డింగ్కి ల్యాండ్ మార్క్ ఏంటంటే రెడ్డి గారి చేపల పులుసు. ఆ 3 వంతెనల బ్రిడ్జి అంటేనే ఫేమస్. అక్కడికి వచ్చి చూడగానే నా కంపెనీ బోర్డు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లో 2nd ఫ్లోర్. నేను నా మేనేజ్మెంట్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. నా కంపెనీ నుంచి నా మేనేజ్మెంట్ కానీ నేను కానీ మీకు రెస్పాండ్ అయితేనే, అది 20,000 కాదు, 2 రూపాయలైనా పే చేయండి. నాకు 2 రూపాయలు ఇంపార్టెంటే, 20,000 ఇంపార్టెంట్. 20,000 కూడా మీరు ఎందుకు పే చేసుకుంటున్నాం అనేది కూడా క్లారిఫై చేశా. ఆ 2 రూపాయలు పే చేసినా నాకు రీజనబుల్గా మీరు చెప్పాల్సిందే. మీరు పే చేసే ప్రతి రూపాయికి నేను ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అగ్రిమెంట్ కూడా మీకు ఇస్తాము. ఈ 6 నెలలు మీరు చేయడం వల్ల డాక్యుమెంట్ వస్తుంది. 80% పర్ఫార్మెన్స్ చేస్తే జాబ్ ఇస్తాము. అన్ని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ 6 నెలలు మీరు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా, అది మీ ఇష్టం. నేనైతే ఫోర్స్ చేయను. ఎందుకంటే ఈ ట్రావెల్ చేసే టైంలో మీకు అయ్యే ఖర్చు కూడా ఇంపార్టెంటే. వద్దు, నన్ను అడిగితే వద్దు. స్టే చేయాలి, అది ఖర్చే, వద్దు. మీరు మీ పేరెంట్స్ని 1 రూపాయి అడగకుండా మీరు సొంతంగా సంపాదించుకొని నేను వచ్చి స్టే చేస్తానంటే అది మీ ఇష్టం. మీరు ఎర్నింగ్ స్టేజ్కి వచ్చేసారు, డిపెండ్ అవ్వద్దు. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఈ అవకాశం అనేది యూటిలైజ్ చేసుకుంటాను అంటే మా కంపెనీ ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తూ ఉంటుంది. దయచేసి రూమర్స్ని మాత్రం ఎవరు నమ్మొద్దు. కామెంట్ది ఏముందండి, ఈజీగా పెట్టేస్తారు. కింద స్క్రోలింగ్ కానీ కామెంట్లు కానీ. మొన్న ఈ మధ్య ఒక అతను ఈ కంపెనీ సీఈఓ జాయిన్ చేయించుకున్నప్పుడు ఒక మాట చెప్పారు, జాయిన్ అయిన తర్వాత ఇంకో మాట చెప్పారని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ఏమని, ఒక ట్రైనర్కి నేను 50,000 శాలరీ ఇస్తుంటే ఒక 20,000 మీరు పే చేసుకోండి, 30,000 నేను పే చేసుకుంటాను అని చెప్పాను. నీకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బ్యాడ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి, ఈరోజు ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే ఇంత ముందులా లేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే నేను అమౌంట్ పెట్టాలి. మొన్న జస్ట్ క్యాజువల్గా వెళ్ళి అడిగినందుకు 2 crores అడిగారు నన్ను. ఇది స్టార్టప్ కంపెనీలో నేను నా దగ్గర ఉన్న ఇంటర్న్స్కి నేను ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక కంపెనీని అప్రోచ్ అయినందుకు 2 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ప్రాజెక్ట్ ఇస్తా అన్నారు. సరే, తర్వాత చిన్న ప్రాజెక్ట్ తీసుకుందామని చెప్పి వీళ్ళు అడిగితే 2 lakhs ఇస్తా అన్నారు. 2 lakhs నేను అప్పు చేసి నా ఇంటర్న్స్ కోసం నేను పెడతా, నా దగ్గర ఉన్న క్యాండిడేట్ కోసం నేను పెడతా. ఇందాక నేను చెప్పినట్టు అగ్రిమెంట్ ఇస్తేనే జంప్ అయిపోతున్నారు. మధ్యలో వెళ్ళిన ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత జంప్ అయిపోతే నా పరిస్థితి ఏంటండి? అందుకు నేను క్వశ్చన్ చేసినందుకు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు కింద. చూడండి, పోనీ దానికి గాను సొల్యూషన్ నేను ఏమెతికాను, 2 lakhsలో 1,50,000 నేను పెట్టుకుంటా. 60 మంది ఉన్నారు, ఆ 50,000ని 50,000 బై 60, 1,500, 2,000, 3,000 పర్ హెడ్ పెట్టుకోమని చెప్పా. కనీసం ఆ విధంగా పెట్టుకుంటాం వల్ల భయం వస్తుందేమో అన్న ఒక ఇంటెన్షన్ అంతే. ఆ 2-3 వేలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అని ఒక భయంతో కంటిన్యూ అవుతారేమో అని చెప్పి పెట్టా. దానికి కూడా కామెంట్ పెట్టారు, కంపెనీ మా దగ్గర 3,000 తీసుకుంటుంది, 5,000 తీసుకుంటుందని. ఏంటండి ఇదంతా కూడా? అంటే 2,000, 3,000, 20,000 కూడా ఎక్స్పెన్సెస్ పెట్టకుండా బయటికి వెళ్ళి మాత్రం చక్కగా థౌజండ్స్, ల్యాక్స్ వాటి కోసం అని చెప్పి కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ ఉంటారండి, ఇంటర్న్షిప్ చేయరు. అక్కడ దాకా ఎందుకు నన్ను అడిగారు, 45 days మీ దగ్గర ఇంటర్న్షిప్ చేసినట్టు నాకు డాక్యుమెంట్ ఇవ్వండి, 10,000 ఇస్తా అన్నారు. నువ్వు 45 days నా దగ్గర పని చేస్తే నీకు ఇస్తా అని చెప్పా. ఆ 10,000 కావాలనుకుంటే నేను డబ్బులు తీసేసుకొని 2 రోజుల్లో
డాక్యుమెంట్ ఇచ్చేసి నా దగ్గర 45 డేస్ నా దగ్గర చేశాడని చెప్పి నేను ఒక ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే నాకు మనీ వస్తాయిగా. అవును. నేను ఎవరిని మోసం చేసినట్టు? ఇండైరెక్ట్గా క్యాండిడేట్ని మోసం చేసినట్టే. ఉమ్. నేను అలా ప్రొవైడ్ చేయను, ఎంకరేజ్ చేయను. దానికి కూడా కామెంట్ వస్తుంది, ఓకే. మీరు ఇచ్చేది ఇంటర్న్షిప్ డాక్యుమెంట్, అది నేను చేసుకుంటాను చేసుకో నా ఇష్టం, అది నాకు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఉమ్. నేను ఇవ్వనని చెప్పాను. నమ్మమాకండి ఈ కంపెనీ, నమ్మమాకండి అని చెప్పి మళ్ళీ కామెంట్స్. ఉమ్. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి, ఫేక్ ఏంటి? ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక వ్యక్తిగా ప్రతిదీ ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్కి నేను అన్నీ చెప్తున్నాను. మీకు ఎవరికన్నా ఏదన్నా తప్పు అనిపించిందంటే 9989681812 యూ కెన్ కాల్ ఎనీ టైం. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి, ఉమ్. నేను రెస్పాండ్ అవుతాను. నేను ఇదంతా తప్పు నేను డబ్బులు తీసుకుంటున్నారని ఎవరిని బ్లేమ్ చేయలే, నేను తీసుకోవట్లేదు కదా అని చెప్పి నేను గొప్ప నేను అంటలా. ఉమ్. నాకు అందరూ ఒకటే, ఇది సొసైటీ, ఈ సొసైటీలో నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నా, అందరికీ జాబులు ఇవ్వాలి, నా కంపెనీ డెవలప్ అవ్వాలి, నేను పెద్ద పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి మంచి భవిష్యత్తును ప్రొవైడ్ చేసి టాప్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ ప్రాసెస్లో నేను ఫేస్ చేసిన ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. ముందు మీకు ఒక ఆపర్చునిటీ రావాలంటే డోంట్ డిపెండింగ్ ఆన్ ది శాలరీ. శాలరీ మీద ఫోకస్ పెట్టొద్దు. శాలరీ లేకుండా జాబ్ రావాలి అంటే మాత్రం అది నాకు జాబ్తో పాటు శాలరీ కూడా రావాలి అంటే మాత్రం ఏ కంపెనీ కూడా యాజ్ ఆఫ్ నో రెడీగా లేదు. చాలా కంపెనీస్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు. ఆపర్చునిటీ ఇంపార్టెంట్. మీకు శాలరీ కంటే జాబ్తో పాటు ఆపర్చునిటీ ఇంపార్టెంట్. ఆపర్చునిటీ అంటే ఏంటి? జాబ్. ఏంటి అది? జాబ్లో అవకాశం వచ్చిందని యూటిలైజ్ చేసుకొని అది డాక్యుమెంట్ రూపంలో కానివ్వండి, ఎక్స్పీరియన్స్ రూపంలో కానివ్వండి, టెక్నికల్గా ప్రాక్టికల్గా నాలెడ్జ్ పరంగా గెయిన్ అవ్వండి. అలా గెయిన్ అయిన తర్వాత 7th మంత్ నుంచి మీకు ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి. ఏమీ లేకుండా నేను ఒక డాక్యుమెంట్ పెట్టుకుని కూర్చుంటానంటే మాత్రం కష్టం. సో ఇవన్నీ కొంచెం రియాలిటీలో ఆలోచించుకోండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరే అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళండి. ఎవరి మాటలు వినొద్దు. నేను చెప్పింది కూడా వినమని నేను ఎవరిని చెప్పను. ఎంక్వైరీ చేసుకోండి, నా దగ్గరికి వచ్చేసేయండి. హైదరాబాద్లో నా స్టాఫ్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 2-3 ఉంటారు ఇక్కడ. గుంటూరులో అయితే నేనే లైవ్లో ఉంటాను. మీరు డైరెక్ట్గా వస్తారా, ఫోన్లు చేసి మాట్లాడతారా అనేది మీ ఇష్టం. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నా కంపెనీలోనే జాయిన్ అవ్వమని చెప్పి నేను చెప్పను. కాకపోతే కెరీర్ ఇలా ఉండబోతుందని నేను చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనీ కోసం అయితే నేను కంపెనీ స్టార్ట్ చేయలేదు, ఒక విజనరీతో వచ్చాను. నాకంటూ ఒక గోల్ ఉంది. 100 మందికి జీవితాలు ఇవ్వాలి, 100 మందికి జాబులు ఇవ్వాలి. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్లు అవ్వాలి అని ఒక విజనరీతో నేను ఇంత దూరం వచ్చాను. సో ప్రతి ఒక్కరూ మా కంపెనీని విష్ చేసి మీరు కూడా డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానీ ఒక పర్సన్ అయ్యి డెవలప్మెంట్లో మీరందరూ హెల్ప్ చేస్తారని చెప్పి, నమ్మకంతో నాతో పాటు నడుస్తారని చెప్పి, నన్ను ఈరోజు ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసిన యూటీవీ ఛానల్ మేనేజ్మెంట్కి, ఎస్పెషల్లీ యాంకర్ శ్రావణి గారు అండ్ అవర్ కెమెరామ్యాన్స్ ఇక్కడ దాదాపు 2 hours నుంచి చాలా కష్టపడి చాలా పేషెన్సీగా వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి ఈ ఇద్దరికి కూడా అండ్ హోల్ ఎంటైర్ టీమ్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ డేస్ ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ నేను ఇవ్వాలి. కాకపోతే ఈసారి ఇంకో ఏంటంటే డీప్ ఇన్ఫర్మేషన్తో పబ్లిక్కి ఇంకా బాగా అవసరమయ్యే కాన్సెప్ట్తో నేను ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీ ఛానల్ పబ్లిక్లో మంచి హైప్కి వెళ్ళాలి. సో ఆంధ్రప్రదేశ్కి కూడా మీ ఛానల్ని స్ప్రెడ్ చేసే ప్రోగ్రామ్ చేసుకోండి. ఆ విషయంలో పరంగా కూడా నా కంపెనీ మీకు ఏదన్నా సహాయం అని నన్ను నా కంపెనీ ప్లాట్ఫామ్ కనుక మీకు యూజ్ అవుతుందంటే నా కంపెనీ నేను ఎప్పుడు మీకు ఉపయోగపడతాం. యూటిలైజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అంటే చాలా నాలెడ్జ్ షేర్ చేశారు, అంటే బయట రియాలిటీ ఎలా జరుగుతుంది అదంతా చాలా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి గెస్ట్ రావడం నిజంగా మా అదృష్టము. మీరు ఇంకా మంచిగా పై స్థాయికి వెళ్ళాలి, మంచిగా నేమ్ తెచ్చుకోవాలి, మంచిగా డబ్బులు కూడా సంపాదించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.